నమ్మకమైన నా పరలోకపు తండ్రి, సంఘమును ప్రేమించి 7 సంవత్సరాలు నీ బలమైన రెక్కల చోటున భద్రపరిచి నడిపించి ఆస్వాదించి పోషించి కష్ట నష్ట బాధలలో మాకు తోడుగా ఉండి నీవు చేసిన మేళ్ళన్నిటి కొరకు వందనాలు. సంవత్సరం బడి సంవత్సరం నీ కాపుదల ఎంత అద్భుతమైనటువంటిది, నీ కృప ఎంత విస్తారమైనటువంటిది ప్రభా. అందరూ మరిచిన నీవు మమ్మల్ని మరవక సంఘమును పోషించిన నీ కృప బాహుళ్యతను బట్టి వందనా చెల్లించుకుంటూ కొద్ది హృదయారాధన యేసు క్రీస్తు అతి శ్రేష్ఠ నామములో సమర్పించుకుంటున్నాను తండ్రి, ఆమేన్. కృపగరికి అందరము లేచి నిలబడి సంయుక్త ఆరాధన కొరకు ఒక పాట పడుకుందాం. बार बार नाम से नहीं बुलाएगा, इधर जो काम करते हैं काम कर लीजिए. क्या समझ में आता है आप लोग को? तेलुगु सॉन्ग नंबर 128, हिंदी 196. 42 स्टैंजर्स लास्ट स्टैंजर फिर पढ़ता हूँ. हे ईश्वर तेरे यह विचार मेरे लिए क्या ही अनमोल है, तेरी करुणा मेरे लिए सदा सर्वदा बनी रहती है. हे ईश्वर तेरे यह विचार आज चढ़ाओ धन्यवाद प्रभु को, मेरे हृदय से तेरे स्तुति गान. आज चढ़ाओ धन्यवाद प्रभु को, मेरे हृदय से तेरे स्तुति गान. बड़ाई तारीफ तेरे गुण गाता हूँ, बड़ाई तारीफ तेरे गुण गाता हूँ, कारण तू है मेरा तारनहार. हे ईश्वर तेरे यह विचार मेरे लिए क्या ही अनमोल है, तेरी करुणा मेरे लिए सदा सर्वदा बनी रहती है. हे ईश्वर तेरे यह विचार याद पहले न किया मैं प्रभु को, पर पहले से मुझे वह जाना. याद पहले न किया मैं प्रभु को, पर पहले से मुझे वो जाना. ढूंढा मैंने न जग में प्रभु को, ढूंढा मैंने न जग में प्रभु को, मुझे दुष्ट को तू ढूंढ निकाला. हे ईश्वर तेरे यह विचार मेरे लिए क्या ही अनमोल है, तेरी करुणा मेरे लिए सदा सर्वदा बनी रहती है. हे ईश्वर तेरे यह विचार, हे प्रभु मैं कैसे चुप रहूँगा, तेरी स्तुति और बिना धन्यवाद. हे प्रभु मैं कैसे चुप रहूँगा, तेरी स्तुति बिना और धन्यवाद. गाता रहूँगा पूरे जीवन भर, गाता रहूँगा पूरे जीवन भर, आता प्रेम तेरा है जो अपार. हे ईश्वर तेरे यह विचार मेरे लिए क्या ही अनमोल है,
तेरी करुणा मेरे लिए सदा सर्वदा बनी रहती है। हे ईश्वर तेरे यह विचार। రాజేష్ రండి. రాజేష్ ప్రభువారి శరీరము ప్రభువారి రక్తం మన మధ్యలో ఉంచినారు. ये प्रभु की देह और प्रभु का लहू हमारे बीच में रखा गया है। ఈ ప్రభువారి శరీరంలో రక్తంలో పాల్గొనడానికి మనం యోగ్యులమా? और प्रभु के देह में और प्रभु के लहू में भागीदार बनने के लिए क्या हम योग्य है? మనం పరీక్షించుకోవటానికి పరిశుద్ధమైన లేఖనాలు ఉన్నాయి. और अपने आप को परखने के लिए पवित्र शास्त्र हमें दिया गया है। పరిశుద్ధ లేఖనాలను చూసుకొని యోగ్యమైన రీతిలో బలలో పాల్గొందాం. पवित्र वचन को हम देखकर और योग्य रीति से प्रभु के मेज में भागीदार बनेंगे। మొట్టమొదటి ప్రార్థన చేసుకుందాం రండి. पहले हम प्रार्थना करेंगे। దయగలిగిన మా తండ్రి, నమ్మకమైన మా స్వామి, వందనాలు స్తోత్రాలు. దేవా, మా మధ్యలో సంచరించిన మా తండ్రి, నీ పాదములకు వందనాలు. దైవభయంతో నింపండి, యోగ్యమైన రీతిలో బలలో పాల్గొన్నట్టుకు సహాయం చేయండి. దేవా, బోధించి భ్రష్టుడు కాకుండా దైవభయంతో నింపమని వందనములు స్తోత్రం చెల్లించుకుంటూ పూర్తిగా మీ మీద ఆధారపడుతున్నాను. సహాయం చేయమని యేసయ్య ఘనమైన పవిత్రమైన మహోన్నతమైన శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక पहला कुरिन्थियों మొదటి పత్రిక 11వ అధ్యాయము. पहला कुरिन्थी 11 अध्याय 11వ అధ్యాయము 23వ వచనం నుంచి पहला कुरिन्थी 11 अध्याय उसका 23 से लेकर 30 వరకు మనం మార్చి చదువుకుంటాం. हम 30 तक बारी बार से पढ़ेंगे। 23 నుంచి 30 వరకు. पहला कुरिन्थी 11 अध्याय 23 से लेकर 30। నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువులను పొందితిని. ప్రభువైన స్థానప్పటి రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి और धन्यवाद करके तोड़ी और कहा, यह मेरी देह है जो तुम्हारे लिए है, मेरे स्मरण के लिए यह किया करो। ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని పాత్రన రక్తం వల్ల ఆయన క్రొత్త నిబంధన మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నేను జ్ఞాపకం చేసుకుని ఈ రీతిగా చేయడం చెప్పాను. और क्योंकि जब कभी तुम यह रोटी खाते और इस कटोरे में से पीते हो तो प्रभु की मृत्यु को जब तक वनाए प्रचार करते हो। కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గుర్చి రక్తమును గుర్చి అపరాధి అగును. इसलिए मनुष्य अपने आप को जांच ले और इस रीति से इस रोटी में से खाए और इस कटोरे में से पिए। ప్రభు శరీరం అని వివేచింపు తిని త్రాగువాడు తన శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. इसी कारण तुम में से बहुत से निर्बल और रोगी और बहुत से सो भी गए हैं। అందరం కలిసి 31వ వచనం. 31 सब मिलकर पढ़ेंगे। यदि हम అయితే మనల్ని మనమే अपने आप को जांच విమర్శించుకునేలా ले तो తీర్పు दंड न పొందకపోతాము. पाते। ప్రభువారు తన శరీరాన్ని తన రక్తాన్ని పాలు పొందే ముందు చెప్తా ఉన్నాడు. और प्रभु अपनी देह और लहू में भागीदार बनने से पहले इन बातों को बताते हैं। వివేచన కలిగి పాల్గొనండి. और समझ के साथ भागीदार बनना है। ఇది నా శరీరము నా రక్తం. और ये मेरी देह है और मेरा लहू है। ఈ రక్తము శరీరములో పాల్గొనాలంటే వివేచన కలిగి పాల్గొనండి. इस शरीर में और लहू में भागीदार बनने के लिए समझदार के साथ भागीदार बनना है। దేవుని ఉద్దేశం అయితే और प्रभु का इच्छा है तो యోగ్యుడిగా ఉండాలని, हम योग्य बन के रहना है యోగ్యురాలుగా ఉండాలని. और योग्य स्त्री और व्यक्ति कैसे रहना है। ఆ వివేచన లేకుండా పాల్గొంటే చాలా మందికి రోగాలు వస్తుంటాయి, బలహీనలు అయిపోతుంటారు, నిద్రించుతూ ఉంటారు, శిక్షలు పొందుతూ ఉంటారు. और बिना समझे और इसमें भागीदार बनते तो हम निर्बल होते हैं और रोगी होते बाद में मर भी जाते हैं। ఏంటయా చర్చికి వచ్చేటికి రోగాలు రావా? क्या चर्च में आने वाले को बीमारी नहीं आती है? రోగాలు ఖచ్చితంగా వచ్చాయి. ఆ రోగాలు వేరు, ఆత్మీయ రోగాలు వేరు. देखिए जरूर बीमारी आते हैं लेकिन आत्मिक बीमारी के बारे में बताते हैं। ఆత్మీయమైన నిద్ర,
और आत्मिक नींद की अवस्था में ఆత్మీయమైన బలహీనత, और आत्मिक निर्बलता ఆత్మీయమైన శిక్షలు, और आत्मिक दंड వివేచన లేకుండా పాల్గొంటే, और बिना समझे बुझे इसमें भागीदार बनते हैं तो కాబట్టి వివేచన కలిగి పాల్గొను. और समझदारी के साथ में भागीदार बनो। యేసుక్రీస్తు ప్రభువారు నా కోసం చనిపోయినాడు, సమాజం తిరిగి లేచినాడు, నేను చీకటిలో ఉన్నటువంటి వాడిని వెలుగిచ్చినాడని వివేచన కలిగి పాల్గొను. और यीशु मसीह मेरे लिए मर गया, गाड़ा गया, जी उठा है और अंधकार में से प्रभु मुझे ज्योति मिला है, इसके लिए वो समझ हमें रखना चाहिए। ఈ మధ్యాహ్న కాల ఈ సాయంకాల సమయంలో బలలో పాల్గొనే ముందు और इस रात के समय में मेज में भागीदार बनने से వివేచన కలిగి పాల్గొనాలంటే ప్రభువారిని జ్ఞాపకం పెట్టుకోవాలి. और समझदारी के मतलब प्रभु को याद करना है। ప్రభువారు చెబుతున్నాడు, నన్ను జ్ఞాపకం పెట్టుకోండి, నన్ను జ్ఞాపకం పెట్టుకోండి. प्रभु कहता है कि मुझे स्मरण करो, मुझे स्मरण करो। నా మరణ పునరుద్ధానాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. और मेरे मृत्यु, मेरे पुनरुत्थान को याद करो। ప్రభువారిని జ్ఞాపకం పెట్టుకోవాలంటే ప్రభువారి మాటను జ్ఞాపకం పెట్టుకోవాలి. और प्रभु को याद करना है तो प्रभु के वचन को हमें याद करना है। చూడండి, ప్రభువారి మాట ఏంటంట, హబక్కు గ్రంథం, హబక్కు हाँ, प्रभु का बात यह है कि हबक्कुक की किताब 2వ అధ్యాయము हबक्कुक 2 अध्याय 2వ వచనంలో 2వ భాగం చదువుదాం, గమనించండి. दूसरा वचन के दूसरे भाग में అందరం కలిసి, सब मिलकर యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము, సంవత్సరములు జరుగుచుండగా దాన్ని తెలియజేయము, కోపించుచునే వాత్సల్యము జ్ఞాపకం తెచ్చుకొనుము. हबक्कुक 3 अध्याय दूसरे वचन में यहोवा मैं तेरी कीर्ति सुनकर डर गया, यहोवा वर्तमान युग में अपने काम को पूरा कर, इसी युग में तो उसे प्रकट कर। సంవత్సరములు జరుగుచుండగా और साल बीते समय నూతనమైన కార్యాలు జరిగించు. और एक नया कार्य तो करना। గమనించండి, याद रखिए, సంవత్సరాలు జరుగుతూ ఉంటే और सालों के साल बीते समय నూతనమైనటువంటి వాళ్ళంగా జీవించాలి, और नए मनुष्य के लिए हमें जीना है, నూతనమైన కార్యాలు జరిగించాలి. और नए काम प्रभु हमारे बीच में करना है। పాతది ఎప్పుడు చూసినా సరే అది ఏమంట, పాత చింతకాయ పచ్చడిలాగా ఉండకూడదు. और हमेशा वो इमली के से पुराने इमली की चटनी के जैसा हमको नहीं रहना चाहिए। ఒక ఆయన నేర్చుకున్నాడంట, और एक व्यक्ति ने सीखा है, విశ్వాసి, और विश्वासी, ప్రైజ్ లార్డ్, प्रेज लॉर्ड, హల్లెలూయా, हालेलुया। ఒక గుర్రాన్ని కొనుక్కున్నాడంట, మంచి గుర్రం. और उसने एक अच्छा घोड़े को खरीद लिया, ఆ గుర్రానికి ప్రైజ్ లార్డ్ అని చెప్పినాడంట. और उस घोड़े से उसने कहा प्रेज लॉर्ड कहा, ప్రైజ్ లార్డ్ అంటే పరిగెత్తడం. और प्रेज लॉर्ड बोले उसको दौड़ना ये उसको सिखाया है। హల్లెలూయా అంటే ఆగిపోవటం. और हालेलुया कहने पर वो रुक जाना, ये 2 बात अपने घोड़े को उसने सिखाया। ప్రైజ్ లార్డ్ అంటే పరిగెత్తడం, और प्रेज लॉर्ड बोलने से वो दौड़ कर जाता है, హల్లెలూయా అంటే ఆగిపోవటం. और हालेलुया कहने से वो रुक जाता है। మంచి హుషారు మీద ఉన్నాడు, और बहुत ही जोश में है, కొత్త గుర్రం और नया घोड़ा है, ఇష్టమైంది, और बहुत ही अच्छा है, ఎక్కి కూర్చున్నాడు, और घोड़े पर बैठ गया, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ అంటున్నాడు. और जोर जोर से प्रेज लॉर्ड करके चिल्लाने लगा, పరిగెత్తా ఉంది, పరిగెత్తా ఉంది, పరిగెత్తా ఉంది. और वो बड़े तेजी से वो दौड़ते 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 चली गई है, హల్లెలూయా అంటున్నాడు, और हालेलुया कहता है, ఆగిపోతా ఉంది. वो रुक जाता है, ప్రైజ్ లార్డ్ అంటున్నాడు, प्रेज लॉर्ड बोलता है, పరిగెత్తా ఉంది. वो दौड़ती है, హల్లెలూయా అంటున్నాడు, हालेलुया कहता है, ఆగిపోతా ఉంది. रुक जाता है, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ అనుకుంటూ వెళ్తా और ఉన్నాడు. वो प्रेज लॉर्ड करके चिल्ला रहा है, ఎక్కుతా ఉంది, పరిగెత్తా ఉంది, పరిగెత్తా ఉంది. और ऊपर ऊपर वो चढ़ते चढ़ते जा మంచి रहे, గుట్ట మీద పరిగెత్తింది, और बड़े హైయెస్ట్ గుట్ట మీదకి. और ऊंचा पहाड़ पर दौड़ कर गई है। ఈ హల్లెలూయా అంటాం మర్చిపోయి ప్రైజ్ లార్డ్ అన్నాడు. और वहाँ पर हालेलुया बोलना भूल कर अभी प्रेज लॉर्ड करके कहा है, గుట్ట మీద నుంచి దూకింది, और వాడు वो- చచ్చిండు, గుర్రం చచ్చింది. और वो पहाड़ से कूदने के बाद में घोड़ा भी मर गया, वो भी मर गया है। అవి నేర్చుకున్నాయి. और ऐसे सिखा हुआ बातें हैं। నూతనమైన కార్యాలను చూస్తున్నాడు దేవుడు. हर प्रभु तो हमारे अंदर एक नया काम को देखना चाहते हैं। ప్రతి ఆదివారము हर इतवार के दिन में ఒకసారి జ్ఞాపకం పెట్టుకో, ప్రతి రోజు ఉదయకాలము देखिए एक बात याद रखे, हर చదవండి दिन మాట, सवेरे- యోహాను రాసిన మొదటి పత్రిక और पहले यूहन्ना की पत्री మొదటి అధ్యాయము 1 अध्याय 7వ వచనం और 7 वचन। చదవండి. पहले यूहन्ना की पत्री 1 अध्याय 7 वचन। మొదటి అధ్యాయము 7వ వచనం. ఆ ఆ ఆ ఆ ఆ ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేసి, ఇది జ్ఞాపకం పెట్టుకో ప్రతిరోజు. हर दिन
जब उसके साथ संगति करते हैं और उसके पुत्र यीशु मसीह का लहू हमें हर पाप से शुद्ध करता है। యేసు రక్తము నా పాపాలను కడిగి పవిత్రులుగా చేసింది। और यीशु का लहू मेरे पापों को धोकर मुझे शुद्ध किया है। యేసు రక్తం నా పాపాల నుంచి నాకు విడుదల ఇచ్చి పవిత్రురాలుగా చేసింది। और यीशु का लहू मेरे पापों से मुझे छुटकारा दिया है। ప్రతిరోజు గుర్తుపెట్టుకో। और इस बात को हर दिन याद रखना है। నూతనమైన కార్యాలు చేయాలి। और नया काम को करना चाहिए। దినదినము నూతనమైనటువంటి వాళ్ళంగా జీవించాలి। प्रतिदिन हमें नया बनते जाना चाहिए। 7 సంవత్సరాలు పోషించినాడు మంచి దేవుడిగా ఉండి। अच्छा परमेश्वर होकर 7 साल हमारा पालन पोषण రాజుగా ఉండి పోషించినాడు। महान राजा ने पालन किया। నీతిమంతుడు న్యాయాధిపతిగా ఉండి పోషించినాడు। न्यायाधीश होकर हमारा पालन किया है। ఇంకా ఎరైతుగా పోషించినాడు। ఆయా రకాలుగా యుద్ధాల నుంచి ఆ శాపాలను యుద్ధాలుగా మార్చివేసినాడు। और लड़ाई किया हमारे पक्ष में, श्राप को आशीष में बदलकर हमारा पालन पोषण ఇంకా किया। ఆయా రకాలుగా మనల్ని కాపాడుచు और बहुत ही బలమైన దేవుడిగా ఉన్నాడు। और हमें संभालते हुए बलवान परमेश्वर रहा। గ్రేట్ గాడ్ గా ఉన్నాడు। महान గా ఉన్నాడు। ఆ రీతిగా మనల్ని పోషించినాడు। और ऐसे हमारे पालन पोषण किया है। దేవుడు చెబుతున్నాడు నూతనమైన కార్యాలు జరిగించాలి। और नया काम को करना चाहिए। నూతనమైనటువంటి కార్యాలు జరిగించాలి। और नया कामों को करना है। దేవాదేవుడు చెప్పినాడు నేను మంచివాడిని అన్నాడు। और प्रभु ने कहा कि मैं अच्छा परमेश्वर हो। నేను మంచి దేవుడిని అన్నాడు। और मैं भला परमेश्वर हो। ఈ మాట తీసుకొని और इस वचन को लेकर ఒక భక్తుడు చెబుతున్నాడు నీవే కాదు ప్రభువా నేను మంచివాడిని అంటున్నాడు। और एक भक्त कहता है ये प्रभु तू ही नहीं मैं भी अच्छा व्यक्ति हो। ఓయబ్బా దేవుడేమో నేను మంచివాడిని అంటే और परमेश्वर जब मैं अच्छा हूँ कहता है, భక్తుడు చెబుతున్నాడు और भक्त कहता है నేను మంచివాడిని। और मैं भी अच्छा हूँ करके कहता है। ఎలా మంచివాడంట? और वो कैसा अच्छा చదువుతాండి అపొస్తలుల కార్యములు प्रेतो काम 27వ అధ్యాయము 27 अध्याय మొదటి 2 వచనాలు చదవండి। और प्रेतो काम 27 अध्याय पहले के 2 वचन। క్షమించండి 23వ అధ్యాయము మొదటి 2 వచనాలు। प्रेतो काम 23 अध्याय पहले के 2 నేను वचन। చదువుతాను గమనించండి। పౌలు మహాసభ వారిని తేరిచూసి సహోదరులారా నేను నేటి వరకు కేవలం మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకొంటిని। और पौलुस कहता है महासभा के सामने आज तक मैंने अच्छे विवेक के साथ నేను మంచివాడిగా ఉన్నాను ఎప్పటి వరకు? और कब నౌ तक? ప్రెజెంట్ నేటి వరకు। और मैं अच्छा व्यक्ति की नहीं मैंने जिया अब तक, इस समय तक मैं अच्छे मनुष्य ने जिया है। ఎలా మంచివాడైపోయినాడు और वो అపోస్తలుల कैसा अच्छा बन गया है। అంతకుముందు ఏ రీతిగా జీవించినాడు? और उससे पहले वो कैसे जीवन बिताया। నూతనమైన కార్యాలు ఏ రీతిగా జరుగుతా और ఉన్నాయి? एक नया काम कैसे हो रहा है। గమనించండి తిమోతి రాసిన మొదటి పత్రిక మొట్టమొదట అపోస్తలుడు పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు? और पहले तिमोथी पत्र में पहले साउल कैसा था वो अपने बारे में बताता మొదటి है। అధ్యాయము 12వ వచనం पहला तिमोथी पहला अध्याय 12 वचन చదవండి। पढ़िए। పూర్వము దోషకుడను హింసకుడను హానికారుడు। పూర్వం ఎలాంటి వాడంటే దోషకుడు హింసకుడు హానికారుడు। हिंदी में 13 वचन में मैं तो पहले निंदा करने वाला और सताने वाला और अंधेर करने वाला था। అపొస్తలుల కార్యము 9వ అధ్యాయం మొదటి వచనం। और प्रेतो काम 9 अध्याय पहला वचन में చదవండి। प्रेतो काम 9 का पहला वचन। బెదిరించేవాడు సంఘాన్ని బెదిరించేటువంటి వాడు। और साउल पहले मंडली को धमकी देने वाला व्यक्ति। 9వ అధ్యాయం 13వ వచనం। और 9 अध्याय क्या 13 वचन में అపొస్తలుల కార్యములు పరిశుద్ధులు కీడు చేసేటువంటి వాడు। और पवित्र लोगों के लिए उसने बड़े बड़े बुराई के काम किए हैं। పరిశుద్ధులు కీడు చేసేటువంటి వాడు అంట। और पवित्र लोगों के लिए उसने बुरे काम किए हैं। సంఘాన్ని పాడు చేసేటువంటి 8వ అధ్యాయం 3వ వచనం। और 8 अध्याय का అపొస్తలుల కార్యములు प्रेतो काम 8 अध्याय उसके 3 वचन में
సంఘాన్ని పాడు చేసినటువంటి వాడు. और कलीसिया को उजाड़ा हुआ व्यक्ति था। 9వ అధ్యాయం 21వ వచనం, और 9 अध्याय 21 वचन में అపొస్తలుల కార్యములు ఆ, ఆ, ప్రార్థన చేసేటువంటి వాళ్ళని నాశనం చేసినటువంటి వాడు. और प्रार्थना करने वाले को उसने नुकसान पहुंचाया था। 22వ అధ్యాయం 4వ వచనం, 22 अध्याय के 4 वचन में, फिर तो काम 22 अध्याय 4 वचन, మరణ పర్యంతం వరకు హింసించినటువంటి వాడు. और मौत के घाट उतारने तक उनको सताते आए हैं। 26వ అధ్యాయం 11వ వచనం, और 26 अध्याय 11 वचन में, ఆ, ఆ, ఇరవై ఆరు 11 26 अध्याय 11 वचन, మరణ పర్యంతం వరకు హింసించినటువంటి వాడు. और मृत्यु तक उनको सताए हुए व्यक्ति। తర్వాత దేవదూషణ చేసేయండి, మీ దేవుణ్ణి దూషించండి దూషించండి అని చెప్పినటువంటి వాడు. और परमेश्वर की निंदा करो ऐसा धमकी दिया हुआ व्यक्ति। ఎలాంటి వాడు అంటే అపొస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు और प्रेरित पौलुस जब साउल था वो कैसा व्यक्ति था? పూర్వము దోషకుడు, హింసకుడు, హానికారుడు, पहला सताने वाला, निंदा करने वाला, दुख देने वाला व्यक्ति, బెదిరించేవాడు, धमकी देने वाला व्यक्ति, పరిశుద్ధులు కీడు చేసినటువంటి వాడు, और संतों के लिए नुकसान लाया हुआ సంఘాన్ని व्यक्ति, పాడు చేసినటువంటి వాడు, और मंडली को खराब किया व्यक्ति, ప్రార్థన చేసేటువంటి వాళ్ళని నాశనం చేసినటువంటి और వాడు, प्रार्थना करने वाले को नाश करने वाला व्यक्ति, మరణ పర్యంతం వరకు హింసించినటువంటి వాడు. और मृत्यु तक उनको सताया हुआ అంత व्यक्ति। మాత్రమే కాదు, బయటికి తీసుకొచ్చి మీ దేవుణ్ణి దూషించండి దూషించండి అని చెప్పినటువంటి వాడు. और इतना नहीं, तुम्हारे परमेश्वर की निंदा करो ऐसा कहने वाला व्यक्ति। అలాంటి వ్యక్తి ఒక నూతనమైన కార్యం జరిగింది. और ऐसे व्यक्ति के अंदर एक नया काम हो गया है। అపొస్తలుల కార్యములు 22వ అధ్యాయం 15-16 వచనాలు और प्रेरितों का काम 22 अध्याय 15 और 16 वचन में చదవండి. पढ़िए। ఆ, చదవండి. ఎలాంటి చదవండి, నేను చదువుతాను గమనించండి. 15-16 వచనాలు, 22, 15, 16. 22 अध्याय का 15 और 16 वचन। నువ్వు కన్న వాటిని గూర్చి విన్న వాటిని గురించి సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివయ్యేందుకు గనుక నువ్వు తడువు చేయటేందుకు లేచి ఆయన నామను బట్టి ప్రార్థన చేసి బాప్తిజం పొంది నీ పాపములు కడిగి వేసుకోమని చెప్పాను. और उठकर और आपने बपतिस्मा लेकर पापों को धोने के लिए उन्होंने कहा है। ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని స్వీకరించినాడు, పాపాలన్నీ ఒప్పుకున్నాడు, और पौलुस ने जब प्रभु यीशु मसीह को स्वीकार किया, బాప్తిజం పొందినాడు, पापों को माना, बपतिस्मा लिया, సౌలుగా ఉన్నటువంటి వాడు పౌలుగా మారిపోయినాడు. और पहले साउल था, अभी वो पौलुस बन गया है। ప్రియమైనటువంటి వారలారా, ये प्रिय भाई बहनों, ఈ రాత్రికాల సమయంలో और इस रात के समय में దేవుడు ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాడు. और प्रेम से हमें निमंत्रण నువ్వు देता है। ఎవరైనా సరే, आप कोई क्यों ना हो, నువ్వు ఎలాంటి జీవితంలో ఉన్నా సరే, और किस प्रकार का जीवन में क्यों నీ ना हो, పాపాలన్నీ క్షమించడానికి और पापों को क्षमा करने के लिए యేసుక్రీస్తు ప్రభువారు और प्रभु यीशु मसीह ప్రేమ స్వరూపిగా और प्रेमी स्वरूपी होकर నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాడు. और प्रेम से निमंत्रण देते నీ हैं, పాపాలన్నీ క్షమించి వేస్తాను, और तुम्हारे सारे पापों को क्षमा करूंगा, నిన్ను పవిత్రుడిగా చేస్తాను. और तुम्हें मैं पवित्र అంత बनाऊंगा, మాత్రమే కాదు, ఒక చక్కని అధికారం ఇస్తాను నీకు. और तुम्हें एक अच्छा अधिकार भी दूंगा। తన్నందరూ ఎంగాకిరిస్తారో, और जितने स्वीकार करेंगे తన్నామంది విశ్వాసం ఉంచు और వారికి उसके नाम पर विश्वास करने वाले को దేవుని పిల్లలయ్యే అధికారం ఇస్తాను. परमेश्वर के संतान होने का अधिकार देता ఆ हूँ, పిలుపుకు నువ్వు లోబడితే. और उस बुलावट के लिए अधीन होते हो। స్నేహితుడా గమనించు, फिर भी ये मित्र याद रखो, ఒక మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నటువంటి వాడిగా ఉంటావు. और లేకపోతే अगर आप स्वीकार नहीं करेंगे बहुत ही अच्छे मौके को खोने वाले बनोगे। ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాడు, वे प्रेम से आमंत्रण करते हैं, నీ పాపాలన్నీ క్షమించి వేస్తాడు. और तुम्हारे सारे पापों को क्षमा నువ్వు करेगा। ఎవరైనా సరే. आपको क्यों ना हो। పాలవంచ పట్టణం నాది, और पालवंचे नगर में నా పేరు నాగేశ్వరరావు. भाई का नाम नागेश्वर राव है, నాకు ఎంతో మంచి మంచి స్నేహితులు ఉన్నారు. और मेरे लिए बहुत ही अच्छे अच्छे मित्र కాంట్రాక్ట్ हैं, చేసినటువంటి వాడిని. और बहुत ही अच्छे काम किए हैं। సరే,
ఒక నక్సలైట్ ప్రభువుని స్వీకరించినాడు, और एक नक्सलिट जो है प्रभु को स्वीकार किया సరెండర్ అయినాడు, ప్రభువుని స్వీకరించినాడు. और वो प्रभु को स्वीकार किया, अपने आप को अर्पण किया है. ఆ పోలీసు వాళ్ళు ఏం చేసినారంటే ఈ నక్సలైట్ని దూరంగా పెట్టకుండా ఆ పోలీస్ స్టేషన్ ముందే ఒక షాప్ పెట్టించారు. और ये नक्सलिट को दूर नहीं रखते हुए वो सुधर गया सोचकर अपने पुलिस स्टेशन के सामने उनकी ఆయన दुकान खोल के दिया. సెలూన్ వరకు ఈ కట్టింగ్లు చేస్తాడు. और वो बार्बर है, मतलब सलून उसको उसके लिए तैयार करके పోలీస్ दिया है. స్టేషన్ ఎదురుగా. और पुलिस स्टेशन के सामने ही. సరే ఒకరోజు నేను ఆ షాప్కి వెళ్ళి కటింగ్ వేయించుకుంటున్నాను. और एक दिन मैं जाकर उसी सलून में मेरे बाल कटवा रहे थे. నా దగ్గర నేను చెప్పాను, శ్రీరాములు యేసు ప్రభువుని నమ్ముకోవయ్యా అన్నాను. मैंने भाई से कहा है कि भाई आप प्रभु यीशु मसीह को स्वीकार करो करके मैंने कहा. ప్రభు నీకు తోడుగా ఉంటాడయా, और प्रभु आपके संग रहेगा. అందుకేనన్నా నువ్వు కనపట్టలేదు అండు. और इसलिए बोला कि इसलिए आप नहीं दिख रहे हैं, ऐसा करके बोल रहा था. అవునయ్యా, నా పాపాలన్నీ క్షమించినాడు దేవుడు. हाँ, मेरे पापों को प्रभु ने क्षमा किया. నేను దేవుని బిడ్డను అయిపోయాను. अब मैं प्रभु के संतान बन गया నాకు हूँ. నెమ్మది ఉంది, अब मेरे अंदर शांति है నాకు సంతోషం ఉంది. और मेरे अंदर आनंद है. నీవు కూడా ప్రభుని నమ్ముకోవయ్యా और అన్నా. आप भी प्रभु पर विश्वास करो. ఆ శ్రీరాములు అన్నాడు, और उस श्री राम ने कहा, ఏ బలవాడు ఆపానా, और रुको भाई, నీ పాపాలు ఎవడు క్షమిస్తారన్నా? और तुम्हारे पाप कौन क्षमा करेगा? అలాంటి వాడిని నేను. और ऐसा व्यक्ति मैं था. ఏమన్నాడంట? क्या कहता है? నీ పాపాలు ఎవడు క్షమిస్తారన్నా? और तुम्हारे पाप कौन क्षमा कर सकता है? లేదయ్యా, నా పాపాలన్నీ క్షమించి नहीं వేస్తున్నాడు. भाई, मेरे पापों को क्षमा किया నన్ను తన బిడ్డగా और చేసుకున్నాడు. अपना बेटा बनाया है. ఆ రీతిగా నువ్వెవరైనా సరే, आप कोई क्यों ना हो, నువ్వు ఎలాంటి వాడివైనా సరే, आप कैसा भी व्यक्ति क्यों ना हो, దేవుడు ప్రేమతో ఆహ్వానిస్తా आप ఉన్నాడు. बड़े प्रेम से निमंत्रण देता है. దేవుని కుమారుడైతావు, आप प्रभु के संतान దేవుని बनोगे, కుమార్తెవైతావు. प्रभु के बेटा बेटी बनोगे మార్చివేస్తాడు నీ జీవితాన్ని. और जीवन को बदल डालेगा. సరే, ఈయన సౌలు పౌలుగా అయిన తర్వాత ఎలాంటి జీవితం? నూతనమైన జీవితం. हर साल पौल बनने के बाद में एक नया जीवन आया है. గమనించండి, చక్కగా వినండి. ఆ బలలో పాల్గొనేటువంటి వాళ్ళు చక్కగా వినండి. मेज में भागीदार बनने वाले बड़े ध्यान से सुनिए. నూతనమైన జీవితం ఎలా జీవిస్తున్నాడు? అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 15వ వచనం. और प्रेरितों का काम 9 अध्याय 15 वचन में చదవండి. पढ़िए. 9వ అధ్యాయం 15వ వచనం అపోస్తుల కార్యములు. और प्रेरितों का काम 9 अध्याय 15 वचन. నా నామం భరించుటకు ఇతరు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. భరించేవాడైపోయినాడు. मेरे नाम को सहने वाला और मेरे लिए एक साधन बन गया है. అంతకుముందు దూషించినటువంటి వాడు, और पहला निंदा किया हुआ व्यक्ति, అంతకుముందు పాడు చేసినటువంటి వాడు, और पहले खराब किया हुआ व्यक्ति, అంతకుముందు నాశనం చేసినటువంటి వాడు, पहले उसने नुकसान किया हुआ व्यक्ति, అంతకుముందు హింసించినటువంటి వాడు, पहले उसने सताया हुआ व्यक्ति, అంతకుముందు మరణ పర్యంతం వరకు కూడా వాళ్ళని హింస పెట్టినటువంటి వాడు, और मृत्यु तक सताया हुआ व्यक्ति, అంతకుముందు మీ దేవుడిని దూషించండి అని చెప్పి బయట తీసుకొచ్చి దూషించండి అని చెప్పినటువంటి और వాడు बाहर लाकर उनको धमकी देकर तुम्हारे परमेश्वर की ఇప్పుడు निंदा करो, ఏమైపోయిందంటే अभी क्या ఆ हो गया? నామాన్ని నేను భరిస్తానయ్యా, మోస్తాను అంటున్నాడు. और अभी कहता है कि उस नाम को मैं उठाऊंगा, उसके लिए ऐसा భరించే होगा. అనుభవం కావాలి, జ్ఞాపకం పెట్టుకో. और उठाने का अनुभव चाहिए, భరించే అనుభవం కావాలి. और उठाने का अनुभव चाहिए. భర్తనే భార్య ఏం చేయాలంట? और భరించాలి. पति जो है पत्नी को सहना है, భార్య భార్యని భర్త భరించాలి. और पत्नी को पति भी सहना है, పిల్లల్ని తల్లిదండ్రులు భరించాలి. और बच्चों को माता पिता सहना है, తల్లిదండ్రులని పిల్లలు భరించాలి. और बच्चे भी माता पिता को सहना है. నేను భరించలేనా, ఇడొత్త తాగుబోతాయా, నేను భరించలేను और అంటే मैं सह नहीं सकता हो, ये तो बहुत ही पियक्कड़ व्यक्ति शराबी है. నేను భరించలేను, ఏం సరైనది కాదు అంటే और ये सही स्त्री नहीं है, मैं सह नहीं చెడిపోతా सकता. ఉంటది, చెడిపోతా ఉంటది. और बिगड़ते जाते हैं. అపొస్తలుడైన పౌలు ఆ నామం ఎలాంటి నామం? అన్ని నామముల కంటే పై నామం. और ये नाम इतना बड़ा है कि सारे नामों में ऊंचा नाम है. ఆ నామాన్ని భరిస్తా అంటున్నాడు. और उस नाम को मैं सह నేను लूंगा, భరిస్తాను मैं सहूंगा सहूंगा ఒక सहूंगा. పాట ఉంది కదా, ఏ గీత ఏం పాట? హై? భరించితివి నా రోగములన్, భరించితివి నా సనములన్, భరించినాడు మన రోగాల్ని, మన వ్యసనాలని. हमारे दुखों को, हमारे रोगों को सह लिया है.
మనం కూడా దేవుని ఇంట్లో భరించే వాళ్ళంగా और ఉండాలి. हम भी प्रभु के घर में ఒక सहने మాట वाले అంటే नहीं। తట్టుకోలేం, एक बात कहे तो వాక్యం కఠినంగా ఉంటే తట్టుకోలేం, वचन कठिन है तो सहने सकते। సహోదరుడు ముందుకు వెళతా ఉంటే తట్టుకోలేం. और कोई अगर हमसे आगे बढ़ता है तो सहने सकते हैं। భరించే వాళ్ళంగా ఉండాలి. हमको सहने वाला అబ్బా, हमको चाहिए। నూతనమైన సంవత్సరము దయాకిరీటంగా అనుగ్రహించినాడు, ఎన్నెన్నో ఆశీర్వాదాలు ఇచ్చినాడు. और नए साल के लिए एक नया मुकुट दिया, बड़े आशीष से भरा है। నూతనంగా జీవించు, భరించు. अभी नए सिर से जीना है और उसके नाम को सहना चाहिए। ఆ రీతిగా భరించే అనుభవం కలిగి ఉండాలి. हम वो सहने वाले के अनुभव में ఇంకా ఏ రీతిగా జీవిస్తున్నాడు అపోస్తలుడైన పౌలు 2 కొరింథీయులకు రాసిన పత్రిక और प्रेरित पर उसके जीवन 2 कोरिन्थी 5వ అధ్యాయం 14-15 వచనాలు 2 कोरिन्थी 5:14-15 वचन में చదవండి. పట్టుదల కలిగినటువంటి వాళ్ళగా ఉండాలి. और या बांधने वाले की नहीं हमको रहना ఎలాంటి चाहिए। పట్టుదల కలిగి और ఉంటామంటే किस प्रकार का या बांधना चाहिए? కుటుంబ విషయాల్లో परिवार के विषय అబ్బా में। నా కొడుకుని డాక్టర్ చేయాలా, और मेरे बेटे को डॉक्टर करना నా है, బిడ్డకు మంచి సంబంధం చేయాలా, और मेरे बेटे के लिए अच्छा रिश्ता లేకపోతే నా देखना है, కుటుంబం మంచి ఇల్లు కట్టుకోవాలా, और अच्छा घर बांधना है। నేను మంచిగా జీవించాలి. పట్టుదల కలిగి ఉంటాం. और ऐसा हम जिद पकड़ के रखते हैं అది ఆ పని అయిపోయిన దాకా నిద్రపోం. और वो काम होने तक हम नहीं सोते हैं। దేవుని ఇంటిలో పని అంటే और प्रभु के घर में काम बोले అయ్యో तो ఎవరు చూస్తున్నారులే, और कौन देखेगा? ఎప్పుడైనా వెళదాంలే, और बाद में जाएंगे, ఎప్పుడైనా మాట్లాడదాంలే, और बाद में बात करेंगे, ఎప్పుడైనా ఇదని చేద్దాంలే. बाद में होगा तो करेंगे। పట్టుదల లేనటువంటి వాళ్ళగా ఉంటాం. हम प्रभु के घर के काम के लिए हमको जिद वो बोझ नहीं है। గమనించండి, देखिए, అపోస్తలుడైన పౌలు భరించేవాడుగా ఉన్నాడు, और प्रेरित पौलुस सहने वाला है, పట్టుదల కలిగినటువంటి వాడుగా और वो ఉన్నాడు. जिद पकड़ कर काम करने वाला व्यक्ति है, పట్టుదల కలిగినటువంటి వాడు. और वो जिद पकड़ कर काम करता है। ఇంకా చూడండి ఎలాంటి అనుభవంలో ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. और किस प्रकार का अनुभव में है पौलुस? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 कोरिन्थी पत्री 9వ అధ్యాయము 1 कोरिन्थी 9 अध्याय 16 నుంచి చదవండి 23 వరకు. और 16 से लेकर 23 तक पढ़िए। దీనంతా అంతా కనికరము కలిగినటువంటి వాడు, సువార్త ప్రకటించేటువంటి వాడు కనికరము కలిగినటువంటి వాడు, और सुसमाचार प्रचार करने वाला और दया दिखाने वाला व्यक्ति है। కనికరము కలిగినటువంటి వాళ్ళంగా ఉండాలి. और दूसरे पर दया दिखाने वाले जैसा रहना है। యోనాకు చెప్పినాడు దేవుడు, और योना से प्रभु ने कहा, నినేవి పట్టణానికి పోవయ్యా, और निनिवे शहर में जाने के लिए कहा, వాళ్ళ దోషం భరించలేనిది అయిపోతుంది, और उनका दोष को सह नहीं सकते ऐसा हो गया है, వాళ్ళని శిక్షిస్తాను, और उनको मैं दंड दूंगा, వాళ్ళకి కీడు చేస్తాను और उनको बुरा करूंगा। అని చెప్తే ऐसा कहे तो ఈ ఎడిబండి योना कहाँ गया है? తర్షీషు పారిపోయినాడు. और वो तर्शीश में भाग गया। దేవుడు ఆ తిమింగలానికి ఆజ్ఞ ఇచ్చినాడు. సరే తిమింగలం మింగింది, మరలా ఆ లోపల నుంచి ప్రార్థన చేసినాడు, కక్కివేసినాడు. తిమింగలం కక్కివేసింది. और मच्छी को आज्ञा दिया, मच्छी ने उसे निगल लिया। बाद में परमेश्वर आज्ञा देने से उसे बाहर उगलती है। ఇక లాభం లేదని చెప్పి నినేవి పట్టణానికి పోయి బోధ చేస్తా और ఉన్నాడు. वो जाकर निनिवे में प्रचार करना चालू किया। వాళ్ళు గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి ప్రభువా మమ్మల్ని క్షమించన్నారు. और उन्होंने निनिवे के लोग ने टाट बांध कर पश्चाताप करते हुए, हे प्रभु हमें क्षमा करे, ऐसा रोने लगे। దేవుడు ఏం చేసినాడు? और परमेश्वर ने क्या किया? కీడి చేయట మానివేసినాడు. और बुराई करना रोक दिया है। ఏం చేసినాడంట? కీడి చేయట और बुराई करना प्रभु ने क्या किया? మానివేసినాడు. और ఎంత छोड़ दिया। కోపం వచ్చిందంటే, इतना गुस्सा आया उनको। నాకు తెలుసయ్యా నువ్వు ఇట్లాంటివే, और तो ऐसा है, मैं जानता నువ్వు हूँ। ఎలాంటి వాడో నాకు తెలుసు. और योना कहता है कि ये प्रभु ముందేమో तो कैसा కీడు है। చేస్తా అన్నావు, पहले तो कहा कि मैं उन्हें नाश ఇప్పుడేమో करूंगा, కీడు చేయటం ఏం చేసినావంట? और बिना बुराई के మానివేసినావు. उन्हें रोक दिया है। దేవుడు చెప్తున్నాడు పరమేశ్వరుడు ఎలాంటి కనికరము కలిగినటువంటి వాడు స్వార్థ కనికరము కలిగి కలిగినటువంటి వాళ్ళంగా ఉండి స్వార్థ చెప్పాలి. देखिए, दयावंत होकर सुसमाचार का प्रचार करना है। మా దగ్గర ఒక దేవుని సేవకులు వచ్చినారు. और हमारे पास प्रभु के दास लोग आए हैं, చాలా భారం కలిగినటువంటి వాడు, స్వార్థ భారం और కలిగినటువంటి వాడు. सुसमाचार के बोझ रखे हुए लोग हैं। వచ్చి అన్న అందరు రండి, పెద్దలను పిలిచినాడు. పొద్దున్న 5 గంటలకు వచ్చేసి మైకు పెట్టి స్వార్థ చెప్పండి అన్న, స్వార్థ మాటలు చెప్పండి. और प्रभु के दासों को बुलाकर सवेरे 5 बजे उठकर माइक लगाकर कहता है कि सुसमाचार के वचन देने के लिए कहा। సరే చెప్తా ఒక బ్రదర్ వచ్చినాడు, చెప్పినాడు. ఏమని చెప్పినాడంటే, ప్రియమైనటువంటి వారులారా, దేవుడు ప్రేమ స్వరూపి,
और एक भाई आकर ऐसा प्रचार करने लगा, ये प्रिय भाई बहनों परमेश्वर प्रेमी है, దేవుని నమ్ముకుంటే రోగాలు పోతాయి, और प्रभु पर विश्वास करेंगे रोग चंगा होंगे, దేవుని నమ్ముకుంటే నీకు నెమ్మది వస్తుంది, और प्रभु पर विश्वास करेंगे आप शांति पाएंगे, దేవుని నమ్ముకుంటే పరలోక రాజ్యం వస్తుంది. और प्रभु पर विश्वास करेंगे स्वर्ग राज मिलेगा, దేవుని నమ్మకం యేసుక్రీస్తు ప్రభువారు నమ్మకపోతే और यीशु मसीह पर विश्वास नहीं करेंगे, ఇప్పుడు నువ్వు పండుకున్నోడు పండుకున్నట్టే చనిపోతే अगर सोया है वैसा अगर तुम मर गया तो ఖచ్చితంగా నరకానికి పోతావు. सीधा नरक में जाओगे। వాడు పక్కనే ఉండు పోలీసుడు, మాకు తెలిసినోడు. हाँ, उसके बाजू में ही एक पुलिस वाला था उधर मालूम है। ఇది ఏం పోలీస్ అంటే విజిలెన్స్ పోలీస్. और विजिलेंस पुलिस जो बाजू में ही है। ఒరు ఏంటి నేను పండుకున్నట్టే చావాలనా, हर जब పండుకున్న సత్తే నరకానికి పోతున్నా. हर मैं सोकर अगर सोया जैसे मैं मरूंगा, सोएगा मरेगा सीधा क्या मैं नरक में जाऊंगा। ఎవడా చెప్పిందని బిలబిల ఉన్న 10 మంది వచ్చారు. और वो जोर जोर से गुस्से में आकर 10 लोग को 10 वहाँ మంది पर వస్తే लेके, పాపం కొత్తగా ఏమన్నా వచ్చింది. और ये सेवक तो नया सेवक है, उसको भी कुछ मालूम ఓరే नहीं। నాయన నాయసరావుని और పిలవండి. वो भाई को बुलाओ, नागेश्वर करके बुलाने कर बोला, పిలిచి వచ్చేసాను. और बुलाया, मैं आ गया हूँ। ఏమన్నా ఇంతవరకు 30 సంవత్సరాలు అయింది, మమ్మల్ని ఎప్పుడు దూషించలేదు, ఇప్పుడేంటి మేము పండుకున్నట్టే చచ్చిపోతే ఈ మొత్తం మీరు తీసుకుంటారా? और हाँ बोला कि देखो इतना 35 साल से यहाँ पर रहते हो, कभी कोई हमको कुछ नहीं कहा, अब ये बोलता है कि अगर मैंने सोया वैसा अगर मरेंगे सीधा नरक में जाएंगे, ये क्या बोलते हो करके हमको गुस्सा करने लगे। అరే ఏమైంది అంటే లేదన్నా మేము సావాలని కోరుకుంటున్నారేంటి మీరు అంటే और क्या ఎన్నెన్నో కల్పించేస్తున్నాడు. ఇక और मरने के लिए तुम चाहते हो और कुछ वो मिक्स मिलावट करने लगा। లేదయా లేదు అట్ట ఎప్పుడు చేయమయ్యా, ऐसा कभी नहीं करके मैंने समझाया, మిమ్మల్ని దీవించాలి, आपको आशीष देना है, మిమ్మల్ని ఆశీర్వదించాలి, आपको आशीष देना है, మీకు నెమ్మదించాలి, और आपको शांति मिलना మీ है, ఇంట్లో గొడవలు లేకుండా ఉండాలి, आपके घर में शांति మీ देना తాగుడు है, అలవాట్లు లేకుండా ఉండాలి, और बुरे आदत से बचना మీకు है, చెడ్డ అలవాట్లు లేకుండా और ఉండాలి. गंदे आदत से छुटकारा पाना है। దానికోసం అన్నా మేము ప్రార్థన और చేస్తాం. इसके लिए हम आपके लिए प्रार्थना అవునా करते हैं। నిజమే అన్నా, ఏ ఇన్ని బాత్ సచ్చి- సంవత్సరాలు లేదు, ఈ కొత్తగా వింటున్నాం కదా అన్నాను. और इतना साल कभी नहीं था, लेकिन आज ये नई बात क्या है। ఆ సువార్త కనికరము కలిగినటువంటి వాళ్ళగా ఉండి చెప్పాలి. देखिए सुसमाचार जो है दयावंत అపోస్తలుడైన होकर పౌలు देना है। కనికరము కలిగినటువంటి వాడు. और प्रेरित पौलुस दयावंत होकर सुवार्ता दिया है। అంతకుముందు ఏంటి మరణ పర్యంత వరకు హింసించినటువంటి వాడు. और इससे पहले मृत्यु तक सताया हुआ व्यक्ति, అంతకుముందు బయటకు తీసుకు దూషించండి మీ దేవుడిని అన్నటువంటి और వాడు. पहले कहता है कि बाहर जाकर तुम्हारे परमेश्वर की निंदा ఆ, करो कहने ఇప్పుడు वाला। కనికరము కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. अभी दयावंत होकर सुवार्ता प्रचार कर रहा ఆ, है। ఇంకా ఎలాంటిగా జీవించినాడు, ఇంకా 2 మాటలు చూస్తాం రండి. और कैसा जीवन ఫిలిప్పీలు बिताया రాసిన है। పత్రిక, ఫిలిప్పీలు రాసిన పత్రిక फिलिपियों की पत्री 3 10 అధ్యాయం 10 వచనం 11 వచనం. और 3 अध्याय 10-11 वचन में, ఆ, ఆ, ఏ విధము చేతనే మృతులో నుండి నాకు పునరుద్ధానం కలగవలనని ఆయన మరణ విషయములోనూ సమాన అనుభవం గలవాడనై ఆయన పునరుద్ధాన బలం ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలో పాలువాటకు ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తము నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా సమర్పణ కలిగినటువంటి వాడు. और समर्पण रखा हुआ व्यक्ति है। అపొస్తలుడైన పౌలు प्रेरित पौलुस సమర్పణ. और समर्पण करने ఏముందని నా సమర్పణ సంఘంలో वाला। और उसका समर्पण क्या है। ఏమేమో చేసుకొని కూడబెట్టుకుంటా ఉంటాం, और बहुत सारे बातों को సమర్పణ లేనటువంటి వాళ్ళంగా ఉంటాం. आज मंडली में हम समर्पण नहीं है ऐसा जीवन बिताते हैं। దేవుని విషయాల్లో प्रभु के कामों में డబ్బులు చాలా ఉన్నాయి నా జేబులో. मेरे जेब में बहुत पैसा है। హెబ్రోన్ వెళ్ళాను, हेब्रोन में गया మంచి ఖరీదైన బైబిల్ కొనాలనుకున్నాను. और अच्छा कीमती बाइबल खरीदने के लिए मैं आशा మంచి रखा। ఖరీదైన బైబిల్. बहुत ही कीमती बाइबल। చూడంగా అన్న నాగేశ్వరరావు అన్న రండి అన్నారు. और मुझे देखते ही भाई आओ करके मुझे बुलाए ఒక మంచి బైబిల్ చూపించన్నాను. और अच्छा बाइबल अब दिखाओ करके मैंने कहा। ఎప్పుడో 25-26 సంవత్సరాల క్రితం మాట. 25 साल की ये पहली बात ఆడు है। చూసిన మంచి బైబిల్ ఇచ్చినాడు, అన్న ఇది తీసుకో और బాగుంటుంది, ये अच्छा बाइबल दिया है, बहुत कीमती है, 1600 ఉంటది, 1600 ఈ रुपए బైబిల్ रहेगा। తీసుకో అన్న బాగుంటుంది నీకు అన్న. और ये बाइबल ले लो, आपके लिए अच्छा रहेगा। ఈ బైబిల్ తిప్పినాను, అటు తిప్పినాను, ఇటు తిప్పిన చూసినాడు, అబ్బా బ్రహ్మాండంగా ఉందన్న, బాగుందన్న, और मैंने బాగుందన్న. यहाँ वहाँ घुमा के देखा, बहुत अच्छा मैंने सोचा है। 1600 या 1600 रुपया। అన్న మళ్ళొస్తా, నేను మళ్ళొస్తా అన్న, ఎన్నే ఉంచాను. హార్ బలకి సరే నువ్వు ఉండన్నా, ఎన్నే ఉంటాకో పోయేటప్పుడు తీసుకెళ్ళి అని హార్ ఆడ బల- పెట్టినాడు. क्या 1600 रुपया? ठीक है, एक काम करो, यहाँ पर रखो, मैं आऊँगा बाद में करके। बोला तो ठीक है, वो भाई ने बोला हाँ यहीं पर रहेगा, किधर नहीं जाएगा, आप जाके हो करके बोला है।
ఆ బుక్ రూమ్కి వెళ్ళి కన్నెత్తి కూడా చూడకుండా వెళ్ళిపోయా. हर बात में मीटिंग होने के बाद में वहाँ पर आंख भी नहीं उठाते हुए सीधा चुपके से मैं वहाँ से भाग के चला వచ్చి गया బస్ స్టాండ్ వచ్చా, और बस स्टैंड में गया है, బస్సు ఎక్కాను. बस चढ़ा हो మనుగూరు బస్సు. मनगुर के बस में పాలవంచకు ఒక టికెట్ ఏంటి అన్న. और पालवंचा के लिए टिकट देने के लिए कहा। జేబులో చేపెడితే కట్ట డబ్బులు. हाँ जेब में हाथ रखा तो पूरा बंडल ही गायब हो गया है। బైబిల్ కొన్నా బాగుండు కదా అనుకున్నా. हाँ वो बाइबल करता तो अच्छा होता था, भी पूरा पैसा ही चला गया है। బైబిల్ కొన్నా और बाइबल का బాగుండు కదా అనుకున్నాను. और खरीदा तो अच्छा होता था। ఇక మళ్ళీ బైబిల్ మొత్తం తిప్పి అటు తిప్పి కొడితే కరెక్ట్ ఛార్జీకి సరిపోని ఉన్నాయి. और बाइबल पूरा घुमा के देखो, केवल बस चार्ज मुझे पैसा मिला। సమర్పణ కలిగినటువంటి వాళ్ళంగా ఉండాలి. हम समर्पित लोगों की जैसा रहना चाहिए। చదువు రాని వాళ్ళు సమర్పిస్తారు, देखिए जो अनपढ़ కూలి వాళ్ళు సమర్పిస్తారు, अनपढ़ लोग गांव के ఏమీ लोग లేని వాళ్ళు समर्पण करते हैं। సమర్పిస్తారు. రండి అన్న రండి, जिसके पास कुछ नहीं वो बुलाकर రండన్నా, మా समर्पण ఇంటికి करते రండి. हैं। आओ हमारे घर में आओ। ఇప్పుడు ఇందాకలో ఒక అతను ఫోన్ చేసినాడు. अभी एक व्यक्ति ने फोन किया, అంకుల్ రేపు మధ్యాహ్నం ఇంట్లో మీటింగ్ పెట్టాలి, నా కుమారుడు బర్త్డే, అర్జెంట్ గా నువ్వు రావాలని. और कल दोपहर को हमारे घर में मीटिंग रखना है, बेटे का बर्थडे है, आप जरूर आना ऐसा कहा है। ఒరే లేదురా మార్చుకోరా నాయన అంటే, ఎట్ట అంకుల్ బంధువులు వచ్చారు స్నేహితులు వచ్చారు అని చెప్తున్నాడు. మారుతా వాడి మనసులో ఉంది కానీ బంధువులు స్నేహితులు వచ్చారు. और उसके मन में పేదవాడు बदल के हैं। సంఘాన్ని మొత్తాన్ని పిలుస్తా ఉన్నాడు. वो गरीब है, पूरी मंडली को बुलाकर बड़े खुशी से सभा रखना సమర్పణ चाहते हैं। కలిగి దేవుని ఇంటిలో ఏది అవసరం ఉందో సమర్పణ కలిగినటువంటి और వాళ్ళంగా प्रभु के ఉండాలి. घर में क्या जरूरत है जानकर समर्पण करते हुए देने वाला व्यक्ति। ఆయన ఏం సమర్పించుకున్నాడంట, పెంటతో సమానంగా అనుకున్నాడు. देखिए दुनिया की सारी चीजों को कूड़ा कचरे के जैसा उसने समझ लिया है। ఆరంభ దినాల్లో आरंभ के दिनों में ఎంతో మంది నేను సేవకు సమర్పించుకుంటున్నాను అని వస్తుంటారు. और कितने लोग कहते हैं कि मैं सेवा के लिए समर्पण करके आता ఇప్పుడు हूँ, ఉద్యోగానికి సమర్పించుకున్నా వెళ్తున్నారు. और कहता है कि मैं नौकरी के लिए समर्पण డబ్బు करके సంపాదించుకోవడానికి వెళ్తా ఉంటాం. और बाद में वो पैसा कमाने के लिए जाते हैं। గమనించు స్నేహితురా, ये प्रिय देखो, అపోస్తలుడైన పౌలు సమర్పణ కలిగినటువంటి వాడు. और प्रेरित पौलुस जो है समर्पण करने रखने वाला బక్సింగ్ व्यक्ति। గారు సమర్పణ కలిగినటువంటి వాడు. और भाई बक्सिंग जो है बड़े समर्पण किया हुआ व्यक्ति। 2 డిగ్రీలు చేసినటువంటి और వాడు. बड़ा डिग्री किया हुआ व्यक्ति, ఎంతో ధనవంతుడు, बहुत ही धनी व्यक्ति है, సమర్పణ కలిగినటువంటి వాడు. और वो समर्पित व्यक्ति है। డబ్బు ఆయన అమ్మట పరిగెత్తింది, पैसा उसके पीछे पीछे दौड़ कर आ रहा था। బ్లాంక్ నోట్లు చించివేస్తున్నాడు. और ब्लैंक टाइम दाटिपोते। उसको वो खराब कर तो वो फाड़ दिया। సంఘములో సమర్పణ కలిగినటువంటి వాళ్ళంగా ఉండాలి. और मंडली में నూతనమైన समर्पित కార్యాలు, నూతనమైన लोगों की కార్యాలు. सेना है, एक नया काम होना चाहिए। ఇంకా ఏ రీతిగా అపోస్తలుడైన పౌలు జీవించినాడు. और प्रेरित पौलुस कैसे जीवन बिताया 2 है। కొరింథీయులు రాసిన పత్రిక दूसरा कोरिन्थियों पत्री 4వ అధ్యాయం 8వ వచనం और 4-8 वचन। చదవండి. दूसरा कोरिन्थी 4-8 वचन में కొరింథీయులకు రాసిన పత్రిక, శ్రమలను తృణీకరించినటువంటి వాడు. ఎక్కడ 2వ ఎటు పోయినను ఇంకా చెప్పవలసిన అనేక ఉన్నవి. 11 చదవండి 11వ అధ్యాయము पहला दूसरा कोरिन्थी 11 थे 24, 25, 26 అన్ని వచనాల్లో ఉంటాయి. 24, 25, 26 में है बातें हैं। అనేకమైన పర్యాయ ప్రయాణంలోను, నదుల వలన ఆపదలోను, దొంగల వలన ఆపదలోను, నా స్వజనుల వలన ఆపదలోను, అన్యజనుల వలన ఆపదలో, పట్టణం ఆపదలోను, అరణ్యం ఆపదలోను, సముద్రం ఆపదలోను, కపట సహోదరుల ఆపదలోను, ప్రయాసముతోను, కష్టముతోను, తరచుగా జాగరణలతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసంతోనూ, చలితోనూ, దిగంబరంతో ఉంటుంది. ఇంకా చెప్పవలసినవి అనేకములున్నవి. శ్రమలని తృణీకరించినటువంటి వాడు, और क्लेशों को उसने तुच्छ जाना है। అపోస్తలుడైన పౌలు ఎలాంటి నూతనమైన కార్యాలంటే శ్రమలనే తృణీకరించినటువంటి వాడు. उसने क्लेशों को उसने बिल्कुल परवाह नहीं किया, सबको सहते गया है। 2వ తిమోతి రాసిన పత్రిక और दूसरा तिमोथी की पत्री में చదవండి 4వ అధ్యాయము दूसरा तिमोथी 4 अध्याय 6-7 వచనాలు. और उसका 6 और 7 वचन।
నేను చదువుతాను గమనించండి. మంచి పోరాటం పోరాడుతుని, నా పరుగు కడముట్టించుదని, విశ్వాసం కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు, అది నాకును, ఇది గమనించాలి, చక్కగా వినండి, నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీ అనుగ్రహించినాడు. और पौलुस कहता है कि मैंने अच्छी कुश्ती लड़ चुका हूँ, दौड़ पूरा किया है, मेरे लिए धार्मिकता का मुकुट रखा है, केवल मुझे ही नहीं उसके प्रकट होने की आशा रखने वाले सबके लिए ये मिलने वाला है। నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షను అపేక్షించి వారందరికీ, और मुझे अकेले की हुई नहीं, उसके प्रकट होने के लिए जो ప్రభు आशा వారి रखते हैं उन सबके కిరీటాలన్నీ लिए పెట్టుకొని కూర్చున్నాడు. प्रभु सारे मुकुटों को रख के बैठा है। అందరిని పిలుస్తున్నాడు. బేతేలు ప్రార్థనా మందిరంలో और बेतेल के सभी लोगों को प्रभु बुलाता है, పిలిచినాడు, बुलाया है పెట్టినాడు. और मुकुट रखा है, సత్యానందం అన్న పెట్టినాడు. और भाई सत्यानंद को बुलाया है। ఇక వరుసన వస్తున్నారు. और एक के बाद एक लाइन से आते, తప్పుకోండి, మీకు లేదు, మీకు లేదు, మీకు లేదు, మీకు और లేదు. बहुत से लोग आते समय प्रभु कहते हैं तुम्हें नहीं, तुम्हें नहीं, तुम्हें नहीं करके कहते हैं। సత్యానందం అన్న అబ్బా నాకు పెట్టినాడు, నాకు और भाई పెట్టినాడు, सत्यानंद నాకు सोचता है कि పెట్టినాడు. मेरे लिए रखा ఇలా है, పెట్టలేదు. मेरे लिए रखा है, उनको नहीं, అది उनको కాదు సావాసము. नहीं। ये नहीं संगति। వరుసన వస్తా ఉంటే और लाइन में आते అబ్బా, समय ఈ అక్కకు కూడా పెట్టినాడు, और इस बहन అరే को ఈ बुलाया, అక్కకు కూడా పెట్టినాడు, और ये भाई को भी అరే ఈ बुलाया, అన్నకు పెట్టినాడు, और इस बहन को ఈ అన్నకు పెట్టినాడు. అబ్బా ఎంత సంతోషమో. और सबको मिलते समय कितनी बड़ी खुशी की बात है। సావాసము. और संगति, మా దగ్గర हमारे ఒక पास పల్లెటూరు ఉంది, పల్లెటూరు. और एक केड़ा गांव है, छोटा सा केड़ा गांव है। ఈ గిరిజన దానికి और సంబంధించినటువంటి వాళ్ళు आदिवासी जो अछूत जात के लोग के वो ఒక్కతే छोटा सा- నమ్ముకుంది ప్రభువుని. और एक अकेले उसने प्रभु को स्वीकार వాళ్ళు किया। బక్కగుంటే బక్కం అని పెడతారు, నల్లగుంటే నల్లమ్మ అంటారు. ఇక వాళ్ళ పేర్లు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటారు. और उनके चेहरे को देखकर, उनके शरीर को देखकर उनका नाम रखा जाता है। బక్కక్క ఆమె పేరు. और वो सुकड़ी है इसलिए वो उसका वैसा वो उनका नाम ऐसे दिया है। సరిగా తెలుగు పలకటం కూడా చేత కాదు. और सही तरह से तेलुगु भी बोल नहीं सकती है, నాగేశన్న ప్రైజ్ లార్డ్ అంటది. और उसको बोलना भी नहीं आता, ऐसा वो नाम लेकर वो बुलाती है। సరే, ప్రభుని నమ్ముకుంది, మంచి విశ్వాసి, చదువు వచ్చినా రాకపోయినా ఆ ఉన్న చీరని చక్కగా ఉతుక్కుంటుంది, గోసి పెట్టుకుంటుంది, బైబిల్ పట్టుకొని వస్తుంది. और वो बहुत ही गरीब है और बहुत ही दीन दशा में है, तो अपने पास एक ही साड़ी है, अच्छा धोकर और तैयार होकर बाइबल हाथ में लेकर वो मंदिर में आती ప్రతి है। ఆదివారం వస్తుంది. हर इतवार को जरूर आती है। ఆరాధన చేయదు, ఏమి చేయదు, దేవుని మాటలు చక్కగా వింటది, బలలో और పాల్గొంటుంది. उसको आराधना नहीं आता है, लेकिन अच्छी तरह से वचन सुनती है, मेज में చనిపోయింది, भागीदार बनती है। ఆమె చనిపోయింది. वो मर गई है। ఆ ఊర్లో అందరూ అనుకున్నారు, రే బక్కమ్మ చనిపోయింది, ఎట్టబడతారు, ఎవరు చేసిపోతారు, ఎవడు దిక్కు లేదు. और सब बोलने लगे बकम्मा मर गई है, अभी उसका दफन कौन करेंगे, सब लोग सोचने लगे थे। ఆ బ్రాంచ్ వాళ్ళు మాకు ఫోన్ చేశారు. वहाँ के ब्रांच के लोग ने हमसे फोन किया, ఆ రాత్రి వెళ్ళినాం, हम उस रात में गए हैं। చూసేసినాము, 2-3 గంటలు స్పేర్ చేసినాము, పాటలు పాడినాము, కొన్ని మాటలు చెప్పినాము. పొద్దున్నే వచ్చేసి ఒక 15 వెహికల్స్, 4 కార్లు, ఒక రాణిలాగా తీసుకొని వెళ్ళినాం. देखिए, हमने रात को गया, थोड़ा समय बिताया, प्रार्थना किया, वचन दिया, और सवेरे के समय 15 व्हीकल्स, बाइक, कार ये सब लेकर एक महारानी की जैसा उसकी అందరూ समाधि की। చూస్తున్నారు, सब ఒరి लोग देख रहे हैं। బక్కమ్మ చనిపోయింది, ఇన్ని కార్లు వచ్చినాయేంటి, బక్కమ్మ చనిపోయింది, ఇన్ని ఆ వెహికల్స్ వచ్చినాయేంటి, బక్కమ్మ చనిపోయింది, ఇంత తెల్లబట్టలు వేసుకొని వచ్చినారేంటి, అరే బక్కమ్మ చనిపోయింది, ఇంత పాటలు పాడుకుంటూ తీసుకుపోతా. సావాసం. देखिए, वो बहन मर गई है, बकम्मा मर गई है, देखो इसके लिए इतना सारे कार आ गए हैं, इतना स्कूटर आ गए हैं, इतना बड़ा धूमधाम से, इतना बड़े शान से उनके समाधि है, ये कितनी बड़ी संगति है, ये सोच सकते हैं। నాకు మాత్రమే కాదు, मुझे తన अकेला का ప్రత్యక్షతను नहीं, అపేక్షించు వారికి. और उसके प्रकटीकरण को छाने वाले को। సావాసంలో ఉంటున్నావా? क्या संगति में है, क्या సావాసంలో ఉంటున్నావా? क्या संगति में है, क्या జ్ఞానం పెట్టుకో, याद रखो, సావాసంలో ఉండు. संगति में रहो। అపొస్తలుడైన పౌలు సావాసం కలిగినటువంటి వాడు. और प्रेरित पौलुस संगति में रहने लगा। ఒక ఛాలెంజ్ మాట అంటున్నాడు. और बहुत ही ఎంత ఛాలెంజ్కరమైన మాట అంటే, और बड़े एक चुनौती का बात कहता है అపొస్తలుడైన పౌలు प्रेरित ఒక पौलुस। ఈ రాత్రికాల సమయంలో నూతనమైన కార్యాలు జరిగించడం కోసము బేతేలు ప్రార్థనా మందిరంలో నూతనమైన కార్యాలు జరిగించడం కోసము మనందరికీ ఒక ఛాలెంజ్కరమైన మాట విసురుతా ఉన్నాడు. बेतेल में इस रात के समय में एक नया काम होने के लिए एक सवाल की बात वो हमसे करता है। 11వ అధ్యాయము 11 अध्याय, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక पहला कुरिन्थी पत्री 11 अध्याय, 11వ అధ్యాయము 11 अध्याय, మొదటి వచనం. पहला वचन అందరం కలిసి చదువుకుంటాం. सब मिलकर पढ़ेंगे। మొదటి వచనం, पहला वचन, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోనండి. चाल चलता हूँ।
జ్ఞాపకం పెట్టుకోండి స్నేహితులారా, याद रखिए प्रियो, ఆ బలలో పాల్గొనేటప్పుడు मेज में भागीदार बनने से पहले అపొస్తలుడైన పౌలు గారు చెబుతున్నాడు, प्रेरित पौलुस कहता है, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, मैं मसीह की सी चाल चलता हूँ మీరు నన్ను పోలి నడుచుకోండి. और तुम मेरी सी चाल चलो। ఏం చెబుతాం మనం? हम क्या बोलेंगे? నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం నా యేసు ప్రభువుని పోలి నడుచుకోరాదురా అంటాం. और बोले हम मसीह की चाल चलता तो मसीह के से चलो, ऐसा हम యేసు कहते ప్రభు हैं। వారి మార్గంలో నడిచినా నువ్వు కూడా యేసు ప్రభు వారి మార్గంలో నడువు అని और చెబుతాం. हम बोलेंगे कि मैं मसीह की ఓ ఛాలెంజ్ కరమైన మాట. तुम भी मसीह की मार्ग నేను में- నడిచినాను క్రీస్తుని పోలి, मैं मसीह की सी चाल चला నన్ను పోలి నడుచుకోండి. और मेरी जैसे चाल चलो। చాలా మంది बहुत सारे लोग తల మీద చేయబెట్టి ప్రార్థన చేస్తా ఉంటారు. और सर पर हाथ रख कर प्रार्थना करते हैं। ఎలాంటి ఆధిక్యత ఉంటే తల మీద పెట్టి ప్రార్థన చేయాలి. क्या आदर होने पर सर पर हाथ रख के प्रार्थना कर सकते हैं? జ్ఞాపకం పెట్టుకో, याद रखिए, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. हाँ, मैं मसीह की सी चाल चलता हूँ అందుకు तो मेरी చెప్తున్నాడు, जैसी चाल चलो। నేను నూతనంగా జీవించినానయ్యా, और एक नया जीवन जिया పాతయన్నీ है, గతించిపోయినావి, पुराना बीत गया है, నూతనమైన కార్యాలు జరుగుతా अभी ఉన్నాయి. नया काम हो रहा है। నేను దేవుని విషయాల్లో సంఘం విషయాల్లో భరించుకుంటూ వచ్చాను. और कलीसिया के विषय में, मंडली के विषय में मैं सत्य आया हूँ పట్టుదల కలిగినటువంటి వాడుగా ఉన్నాను, और याव रखा हुआ व्यक्ति की नहीं हो, కనికరమ కలిగినటువంటి వాడుగా और ఉన్నాను, दयावंत व्यक्ति हो, సమర్పణ కలిగినటువంటి వాడుగా और ఉన్నాను. समर्पण करने वाला व्यक्ति हो, ఎన్ని శ్రమలు వచ్చినా మందిరాన్ని మానలేదు, और कितना भी दुख आने पर मंदिर को नहीं छोड़ा, తృణీకరించినాను. और सबको मैंने इनकार किया, ఎన్ని శ్రమలు వచ్చినా ప్రార్థన చేయటం మానలేదు, और कितना दुख होने पर प्रार्थना ఎన్ని नहीं శ్రమలు छोड़ा, వచ్చినా ఆరాధన చేయటం और మానలేదు, कितना दुख आया तो आराधना नहीं छोड़ा, ఎన్ని శ్రమలు వచ్చినా దేవుణ్ణి తృణీకరించలేదు. और कितना दुख आने पर प्रभु को इनकार नहीं किया, శ్రమలను తృణీకరించినాను. मैं इस दुखों को इनकार किया है, సావాసం కలిగి ఉన్న అందరితో సావాసం, और सबके साथ అందరితో संगति, సావాసం కలిగి ఉన్నాను. और सबके साथ संगति बना के रखे हैं। నిర్దోషిగా జీవించినాను. अभी मैं निर्दोष जीवन जिया है, ఎంత మంచి మనస్సాక్షి लेकिन కలిగినాను. कितना अच्छा विवेक रखा हुआ व्यक्ति है। దేవుడు నేను మంచివాడినంటే, और प्रभु जब कहता मैं अच्छा हूँ, అపొస్తలుడైన పౌలు చెబుతున్నాడు, लेकिन पौलुस भी कहता है నేను మంచివాడిని अरे ప్రభువా मैं भी అన్నాడు. अच्छा व्यक्ति हूँ करके पौलुस कहता है। ఆ రీతిగా ఉంటే బలలో పాల్గొన, और ऐसा है तो मेज में भागीदार లేకపోతే बने। అడుగు, अने तो मांगो, ప్రభువా సావాసంలో లేను, प्रभु मैं संगति में नहीं हो, నేను నిర్దోషిగా లేను, मैं निर्दोष नहीं हो, నేను శ్రమల్లో పారిపోతా ఉన్నాను, और दुखों को देखकर भाग जाता हूँ, నాకు అసలు సమర్పణే లేదు, मेरे अंदर कोई समर्पण ही नहीं है, నింపుకుంటున్నాను. केवल पेट भर के लेता हूँ, కనికరమ కలిగినటువంటి వాడుగా और లేను, मेरे पास दया नहीं है, పట్టుదల కలిగిన ప్రార్థన లేదు, और याव से प्रार्थना करने की जीवन नहीं, భరించటం అసలు నా और చేతగాట్లేదు. सहना तो मुझसे नहीं होता है, ఒక్క మాట అంటే 4 మాటలు అంటాను. और एक बात कहे तो 4 बात उल्टा बोलता हूँ, భరించటం और చేతగాట్లేదు. सहना मुझसे नहीं होता है। ఒప్పుకో. कबूल करो, कबूल करो, మళ్ళీ మనం పరీక్షించుకొని अपने आप को परखते हुए యోగ్యమైన రీతిలో బలలో పాల్గొందాం. और योग्य रीत से मेज में भागीदार बनेंगे। दयచేసి मेज में भागीदार बनेंगे। हमारे भाई कॉमले रोटी तोड़ेंगे सहायता के लिए, रोटी बांटने के लिए हर एक मंडली के एक भाई वहाँ खड़ा लीजिए जल्दी। मेज में भागीदार बनना। करमेल में एक, रेहोबोत में एक आदमी, ऐसा हेरमोन में एक, सभी लोग उसके साथ में खड़ा होइए, बांटने के लिए सहायता करें।
आपके नाम को धन्यवाद देता हूँ, आपकी बड़ाई महिमा करता हूँ। धन्यवाद देता हूँ पवित्र परमेश्वर आपा, यह शाम के समय में पवित्र परमेश्वर आपा आपके पवित्र चरणों में आकर पवित्र पापा आपने हमें आराधना करने के लिए बहुत अच्छा मौका दिया। धन्यवाद देता हूँ वचन के द्वारा पवित्र परमेश्वर आपा आप हमें सहायता किया। पवित्र परमेश्वर आपा आप कितना भला परमेश्वर है और भलाई का काम करने वाला परमेश्वर है, भलाई का वर्ष देने वाला परमेश्वर है। पवित्र परमेश्वर आपा आप हमारे पक्ष में लड़ने वाला परमेश्वर है। पवित्र परमेश्वर आपा शाप को आशीष में बदलने वाला परमेश्वर है। और पवित्र परमेश्वर आपा आप दया का मुकुट देने वाला परमेश्वर है। पवित्र परमेश्वर आपा इसी प्रकार हमारे हर एक के जीवन में और बेथेल मलाड़ विश्वासी परिवार के जीवन में आपने जो अद्भुत और अचंबा कार्य किया, भलाई का काम किया, 7 वर्ष पवित्र बापा संभाला, हर समय बापा सुख दुख में पवित्र बापा परमेश्वर बापा आप उनके साथ रहा, मंडली के साथ रहा और रक्षा रखवाली किया। इसलिए आपके नाम को धन्यवाद देता हूँ, आपके बड़ाई महिमा करता हूँ। उसी प्रकार पवित्र परमेश्वर आपा जब भी हम मेज के सामने आते समय पवित्र परमेश्वर आपा प्रेषित पौलुस का जीवन हमारे सामने लेके आया और पवित्र परमेश्वर आपा उनका पहला जीवन का कैसा था और जब प्रभु ने उनको परमेश्वर ने उनको दर्शन दिया और दर्शन देने के बाद पवित्र परमेश्वर आपा उनका जीवन कैसा एक भलाई से भरा हुआ जीवन था, एक पूरी तरह से समर्पण करने वाला जीवन था और बहुत हियाव के साथ कहता है कि मैं मसीह जैसी चाल चलने वाला हूँ, आप भी मेरी जैसी चाल चलो। पवित्र परमेश्वर आपा ऐसा कौन कह सकता है, लेकिन पवित्र परमेश्वर आपा जिस परमेश्वर उनके जीवन में परिवर्तन किया वही पौलुस कह सकता है। और इसी प्रकार पौलुस का जीवन के नहीं मेरा और हमारा हर एक का जीवन होने के लिए पवित्र परमेश्वर आपा आप हमें सहायता करें। एक नया चाल चलने वाला पवित्र परमेश्वर आपा हमारा जीवन दीजिए। हमारा पुराना जीवन को बीत गया है, समर्पण का जीवन होने के लिए सहायता करें। हमारे जीवन में कितना भी नाना प्रकार की समस्या दुख आए फिर भी पवित्र परमेश्वर आपा हम कभी भी मंदिर को न छोड़े या परमेश्वर का इनकार न करें। पवित्र परमेश्वर आपा जैसा पौलुस सबके साथ संगति करता था उसी प्रकार पवित्र परमेश्वर आपा हमारे एक दूसरे के साथ संगति करने वाला, एक दूसरे का सुख दुख बांटने वाला पवित्र परमेश्वर आपा हमारा जीवन होना है। और पौलुस कहता है कि मैं एक अच्छा चाल चलता हूँ। उसी प्रकार पवित्र परमेश्वर आपा मेरा और हमारा हर एक का एक अच्छा चाल जैसा परमेश्वर योग्य चाल हमारा जीवन में होने के लिए पवित्र परमेश्वर आपा आप हमें सहायता करें। आगे का समय आपके हाथ में सौंप देता हूँ। प्रार्थना को सुनाए धन्यवाद देता हूँ। प्रार्थना उद्धार करता प्रभु यीशु मसीह के नाम पे चलाता हूँ। सुन और ग्रहण कर पिता परमेश्वर बापा, आमीन। हाँ, जिस रात यीशु मसीह को पकड़ा गया उस रात उसने रोटी ली और धन्यवाद कहा कि मेरा शरीर है आपके लिए, मेरे स्मरण याद के लिए क्या करो। जो रोटी में खाना चाहता है वो अपना दाहिना हाथ उठाए ताकि आपके पास रोटी पहुंचाई जाए। जो रोटी में भाग लेना चाहता है कृपया अपना हाथ को स्पष्टता से दिखाए ताकि रोटी बांटने वाले आपके पास पहुंच सकें।
रोटी अगर गलती से किसी के पास रोटी नहीं पहुंचाए, कृपया अपना हाथ दिखाए, आपके पास रोटी पहुंचाई जाएगी। नहीं ना कोई? हो गए, हो गए। रोटी तोड़ने के बाद उसने कटोरा लिया और कहा, ये कटोरा मेरी लहू का नहीं हो चाहे जितने टाइम आप पीते हो उतने टाइम मेरे स्मरण की याद के लिए किया करो। जिसने रोटी में भाग लिया है वो प्याला में भी भाग ले सकता है। उसके लिए अपना दाहिना हाथ उठाए ताकि प्याला भी आपके पास पहुंचा सकता है। जिसके भी पास प्याला पहुंचता है थोड़ा थोड़ा सिप लेके आगे पास ऑन करना है। थोड़ा थोड़ा लेके आगे पास ऑन करिए।
प्रेमी दयालु सर्वशक्तिमान हमारे जीत परमेश्वर सर्वाधिकारी आकाश में विराजमान आपके महान प्रेम दया के लिए धन्यवाद देते हैं। वजह से हम जैसे पापी को अपने प्रेम किया, क्षमा दिया, आपके संगति में और आपके जो देह में हमें रखकर आराधना में आपने जो सहायता किया, आपके महानता को प्रकट किया है हमारे दैनंदिन जीवन में। प्रभु जी पौलुस के जीवन की तरह जो बातें हमारे सामने लाए हैं प्रभु जी, कैसे वो एक निर्दोष विवेक के साथ और एक अच्छा मनुष्य ने जीवन बिताकर अच्छे गवाही को हमारे सामने रखा है। इसके लिए प्रभु जी हम आभारी हैं। आज हमारे जन्म में वो गवाही नहीं है, कई बार हम गिरे हुए लोग हैं और प्रभु जी हमारे पर हमारा मन ही हमें दोष लगाता है, ऐसे निर्बल स्थिति में है, लेकिन हम पे क्षमा करे, पवित्र करे। और जैसे पौलुस कहता है कि मैं अपने मसीह की सी चाल चलता हूँ, वो चाल भी हमारे पास नहीं है। इस तरह से प्रभु जी हमें सुधारे, पवित्र करे, बल दीजिए और आपके मार्ग में चलाने के लिए विनती करते हैं। बेतल के बक्से में पिछले 7 साल आपने संभाला और आग के पुतले ने अपने कृपा में संभाल कर एक नए साल में प्रवेश कराया, धन्यवाद देते हैं। मंदिर के विषय में कई प्रकार के सतावटें रुकावट दूर दुस्थिति में आपने संभाला और प्रभु जी खतरे से बचाकर आज तक आपने संभाला, धन्यवाद देते हैं। आप ही हमारा धर्मी और न्याय परमेश्वर है, प्रतीक न देकर पूरा करने वाले इस विश्वास के लिए धन्यवाद देते हैं। दयाल प्रभु जी आगे भी आप ही हमें चलाने वाले हैं, न्याय करने वाले, छुड़ाने वाले परमेश्वर है। विश्वास के साथ आपके सामने आप प्रभु जी धन्यवाद देते हैं। प्रभु जी हमें बल दीजिए, सामर्थ्य दे, आपके घर को, आपके लोगों को आत्मा में और प्रभु जी आशा के साथ आगे बढ़ने के लिए भी सहायता करें। छोटे झुंड मत डर और पिता को माया है कि तुम्हें स्वर्ग राज दे। इस तरह से प्रभु जी आप उत्थान के सामर्थ्य देकर और अनमोल प्रतिज्ञा को पूरा करते हुए आगे चलाने के लिए विनती करते हैं। इकट्ठा हुआ आपके बच्चों के लिए धन्यवाद है। हमारे बीच में जो बीमार है उन्हें चंगा करे, जो नए से आए हैं उनके उद्धार करे और कोई कारण से आज नहीं आ सके उन भाई बहनों के लिए प्रार्थना करते हैं। दयाल प्रभु जी आप ही कृपा दिखाइए और इससे आने वाले दिन में हर प्रकार की सेवा में, बहनों के बीच में, जवानों के बीच में, सुसमाचार की सेवा के लिए भी आप सहायता करें। जवान बच्चों को आपके प्रभु जी देह में उनको बल दीजिए और आपके जुए के नीचे रखकर सेवा के लिए तैयार करे से विनती करते हैं। संडे स्कूल सेवा के लिए और कई प्रकार की सेवकाई की तरह आपके जुड़ बढ़ सके और अधिक आत्मा उद्धार हो सके, आपके आगमन के लिए तैयार होने के लिए ऐसा कार्य करने के लिए विनती करते हैं। और एक स्थानिक मंडली में भी जो आत्मिक और शारीरिक गति है उसे भी पूरा करें और मुंबई के सभी कलीसिया के लिए, विदेश में और भी कई जगह में आपके बच्चों के लिए प्रार्थना सहायता करें। दयाल प्रभु जी आज के दिन प्रभु जी हमें इस तरह से इकट्ठा किया है और आपके दास में नागेश्वर को भी हमारे बीच में लाकर और वचन की सेवा में सहायता के धन्यवाद देते हैं। उनके गवाही के लिए, सेवा के लिए धन्यवाद है। आए वे सभी बच्चों के धन्यवाद देते हुए हम सभी को आपके हाथ में सौंपते हुए प्रार्थना उद्धार करता यीशु मसीह के नाम से मांगते हैं, आमीन। सब उठ के गाना गाते ऑफरिंग्स लेकर आएंगे। सब उठेंगे, अपना अपना ऑफरिंग लेकर आएंगे। హిందీ సాంగ్ నెంబర్ 603, తెలుగు 727 ఎదురు చూచేదము దృఢ పునాది గల. దయచేసి మొట్టమొదట సిస్టర్స్ వరుసగా రండి, ఆ పక్కన స్థలం ఇవ్వండి. कृपा करके पीछे जाने के लिए साइड में जगह लीजिए, ऐसा आने की बॉक्स साइड बेटर बैठेंगे। हाँ చెప్పాను కదా, సాంగ్ నెంబర్ చెప్పారు కదా, 602 దృఢ పునాది గల పట్టణం కొరకు. 603 హిందీ, 727 తెలుగు.
हम उस स्थिरने वाले नगर की बाट अब जोते हैं, जिसका रचने वाला ईश्वर है, खुशियाँ मनाते हैं। जिसका रचने वाला ईश्वर है, खुशियाँ मनाते हैं। उस नगर में यहोवा महान है और स्तुति के योग्य ही है। उस नगर में यहोवा महान है और स्तुति के योग्य ही है। परमेश्वर उस नगर के बीच में टलता कभी नहीं है। परमेश्वर उस नगर के बीच में टलता कभी नहीं है। हम उस स्थिरने वाले नगर की बाट अब जोते हैं, जिसका रचने वाला ईश्वर है, खुशियाँ मनाते हैं। जिसका रचने वाला ईश्वर है, खुशियाँ मनाते हैं। प्रभु का नगर जो दृढ़ सदा है, घेरा हुआ वही है। प्रभु का नगर जो दृढ़ सदा है, घेरा हुआ वही है। उसका सिंहासन उसमें धरा है, राजाधिराज वही है। उसका सिंहासन उसमें धरा है, राजाधिराज वही है। हम उस स्थिरने वाले नगर की बाट अब जोते हैं, जिसका रचने वाला ईश्वर है, खुशियाँ मनाते हैं। जिसका रचने वाला ईश्वर है, खुशियाँ मनाते हैं। प्रभु के नगर में सदा का आनंद है और शांति विजय भी है। प्रभु के नगर में सदा का आनंद है और शांति विजय भी है। धर्मी सदा गुण प्रभु के गाएंगे, क्योंकि प्रभु साथ है। धर्मी सदा गुण प्रभु के गाएंगे, क्योंकि प्रभु साथ है। हम उस स्थिरने वाले नगर की बाट अब जोते हैं, जिसका रचने वाला ईश्वर है, खुशियाँ मनाते हैं। जिसका रचने वाला ईश्वर है, खुशियाँ मनाते। उस नगर में प्रभु के जो जयवंत, वे ही सदा ही रहेंगे। उस नगर में प्रभु के जो जयवंत, वे ही सदा ही रहेंगे। उनके लिए प्रभु आदि से पहले तैयार भी किया है। उनके लिए प्रभु आदि से पहले तैयार भी किया है। हम उस स्थिरने वाले नगर की बाट अब जोते हैं, जिसका रचने वाला ईश्वर है, खुशियाँ मनाते हैं। जिसका रचने वाला ईश्वर है,
खुशियाँ मनाते हैं। प्रभु का नगर जो बहुत ही प्रिय है, सदा पवित्र रहता है। प्रभु का नगर जो बहुत ही प्रिय है, सदा पवित्र रहता है। जाना चाहो यदि पश्चाताप करो, यीशु को ग्रहण करना है। जाना चाहो यदि पश्चाताप करो, यीशु को ग्रहण करना है। हम उस स्थिरने वाले नगर की बाट अब जोते हैं, जिसका रचने वाला ईश्वर है, खुशियाँ मनाते हैं। जिसका रचने वाला ईश्वर है, खुशियाँ मनाते हैं। उस नगर में यहोवा महान है और स्तुति के योग्य ही है। उस नगर में यहोवा महान है और स्तुति के योग्य ही है। परमेश्वर उस नगर के बीच में टलता कभी नहीं है। परमेश्वर उस नगर के बीच में टलता कभी नहीं है। हम उस स्थिरने वाले नगर की बाट अब जोते हैं, जिसका रचने वाला ईश्वर है, खुशियाँ मनाते हैं। जिसका रचने वाला ईश्वर है, खुशियाँ मनाते हैं। प्रभु का नगर जो दृढ़ सदा है, घेरा हुआ वही है। प्रभु का नगर जो दृढ़ सदा है, घेरा हुआ वही है। उसका सिंहासन उसमें धरा है, राजाधिराज वही है। उसका सिंहासन उसमें धरा है, राजाधिराज वही है। हम उस स्थिरने वाले नगर की बाट अब जोते हैं, जिसका रचने वाला ईश्वर है, खुशियाँ मनाते हैं। जिसका रचने वाला ईश्वर है, खुशियाँ मनाते हैं। प्रभु के नगर में सदा का आनंद है और शांति विजय भी है। प्रभु के नगर में सदा का आनंद है और शांति विजय भी है। धर्मी सदा गुण प्रभु के गाते हैं, क्योंकि प्रभु साथ है। धर्मी सदा गुण प्रभु के गाते हैं, क्योंकि प्रभु साथ है। हम उस स्थिरने वाले नगर की बाट अब जोते हैं, उसका रचने वाला ईश्वर है, खुशियाँ मनाते हैं। जिसका रचने वाला ईश्वर है, खुशियाँ मनाते हैं। ప్రభు నామను బట్టి మీ అందరికీ నా హృదయపూర్ణ వందనాలు తెలుస్తూ వస్తున్నాను. प्रभु के नाम से आप सभी को हृदयपूर्वक अभिनंदन करता हूँ। బేతేలులో మనం 7 సంవత్సరాలు ఈ స్థలంలో ఉంటూ వచ్చాం. बेतेल में हम 7 साल जो है इस नए जगह में हम इकट्ठा होते आए हैं.
బేతేలు వయసు ఎంతో సేవకులకి తెలియదు, ఎవరికి తెలియదు. बेसेल का उम्र कितना है, उसकी आयु कितना है, न सेवक जानता है और कोई नहीं जानता है. మొట్టమొదటి పుట్టిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు. जो पहले यहाँ पर जन्म लिया वो यहीं पर है अभी. మీరు అడగండి వాళ్ళని, వాళ్ళు చెప్తారు మీకు. अब उनसे पूछिए, वो बताएंगे उनका वो क्या है. 7 years ఏంటి అని అంటే 7 वर्ष क्या है कि చాలా గుడ్ మంచి నెంబర్ అది. अच्छा संख्या है वो. దేవుడు ఎక్కడి నుంచి మనం లేపుతున్నాడు, यहाँ से प्रभु हमें उठाएगा శ్రేష్టమైన స్థలానికి తీసుకెళ్ళగలుగుతాడు. और अच्छे एक श्रेष्ठ स्थान पर हमें ले जाएगा. నిరీక్షణతో మనందరం ప్రార్థన చేస్తూ వస్తున్నాం. और इस विषय में हम प्रार्थना करते आए हैं. దేవునికి వందనస్తులం. प्रभु को हम आभारी हैं. వాక్యం ద్వారా మన సహోదరుడు నాగేశ్వరరావు మనతో ఉండడం చాలా సంతోషం. वचन में हमारा भाई नागेश्वर हमारे बीच में रहना बहुत ही आनंद की बात है. నిన్న మనం ఆలోచించాం ఏం చేద్దాం అని చెప్పేసి అనుకున్నప్పుడు कल परसों हम सोच रहे थे कि हम क्या करें. సో సహోదరుడు సత్యానందకి ఐడియా వచ్చింది, బ్రదర్ని పిలిస్తే బాగుంటుంది. और भाई सत्यनारायण को एक ऐसा विचार आया, भाई को बुलाएंगे तो कितना अच्छा होगा. చెప్పిన వెంటనే బ్రదర్ వస్తానన్నారు, వచ్చారు. और जैसे उनको निमंत्रण दिया गया वो माने और आए. ఉదయకాలము బేర్షెబలో ఉన్నారు, ఠాణాలో. और सुबह के समय बेरशेबा थाने में थे. తిరిగి మధ్యలో హెర్మోన్ చూశారు, और हेरमोन को देखे. తిరిగి ఇక్కడ బేతేలకు వచ్చాం. और यहाँ पर हम बेतेल में आए हैं. ఇది మన మందిరం కాదు, ये हमारा मंदिर नहीं है. దేవుడు అనుకూలించాడు ఈ దినం ఇక్కడ మనం కూడుకోవడానికి. यहाँ पर प्रभु ने आज ऐसा एक समय दिया यहाँ पर इकट्ठा होने के लिए. మన సంఘం ఆరంభం ఇదే. और हमारे कलीसिया का आरंभ ऐसा ही है. అక్కడ సండే స్కూల్ జరుపుతున్న టైంలో वहाँ पर संडे स्कूल होते समय ఒక ఎవడొస్తున్న కుర్రాడు एक जवान लड़का जो है పైకి చూస్తున్నాడు. ऊपर देखता था. ఎక్కడో గాలిపటం తెగిపోయింది. वहाँ पर एक पतंग टूट गया था. ఈ సండే స్కూల్ నుంచి అలా ఉన్నది ఉన్నట్టుగానే పరిగెత్తుకుపోతున్నాడు వాడు. संडे स्कूल में से ऐसा ही भाग रहा था. వాడు చాలా పెద్దోడైనప్పుడు अभी वो बड़ा हो गया. సంఘానికి రావడం లేదు. और రవీనా सिस्टर తర్వాత వీళ్ళ మమ్మీ పేరేంటి, ఇది ఇట్లా నలుగురు సిస్టర్స్తో పని ప్రారంభం. इस तरह 4 बहनों के साथ मंडली शुरुआत हुआ. ఇద్దరు బ్రదర్స్ కూడా ఉంటేనే కానీ और 2 भाई लोग तो रहते थे लेकिन సంఘముగా కూడలేము कलिसिया के नाई इकट्ठा नहीं होते थे. అని ప్రభుని అడుగుతూ వచ్చారు. प्रभु से हम पूछने लगे. మరి ఇద్దరు కూడా ఇచ్చినారు. प्रभु 2 को भी दिया. ప్రభుతో వాగ్దానం చేశాం, प्रभु को हमने एक प्रतिज्ञा बांधी. ఇక్కడ పని మొదలు పెడతాము, हम यहाँ पर काम शुरू करेंगे. ఈ పని ఎప్పుడు నేను మానను అని చెప్పాను, వాగ్దానం చేశాను. और एक काम कभी हम रुकाएंगे नहीं, ऐसा हमने एक प्रतिज्ञा किया. రాత్రి 10 గంటలకి 11 గంటలకి रात को 10 बजे 11 बजे ఇక్కడ మీటింగ్ అయిపోయిన తర్వాత यहाँ पर सभा खत्म होने के बाद ఆర్య కాలనీ అడ్డబడి आर्य कॉलोनी में से होकर పోవాయి వెళ్ళాలి. पवई जाना है. ఎక్కడైతే మేము రెట్టి ఇస్తున్నామో जहाँ पर हम रोटी तोड़ रहे थे వాళ్ళు అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోమన్న కారణాలు वहाँ से बाहर निकल जाने के कहने के कारण से తిరిగి ఆ స్థలానికి వచ్చినాము. और उस स्थान पर हम आए. ఆవిడ పేరేంటి, उसका नाम क्या है? సత్యానంద చెప్పాలని మర్చిపోతాను. सत्यनंद. उस सिस्टर का नाम क्या है? गुजराती सिस्टर पार्वती. పార్వతి అనే సిస్టర్. पार्वती सिस्टर. అక్కడ కొన్నాళ్ళు గడిచాము. और उस घर में कुछ दिन हम बिताए. బిల్డర్ వచ్చి దాన్ని ఆక్యుపై చేశాడు. और बिल्डर उसको भी उसने कब्जा कर लिया. ఈ రకంగా తిరుగుతూ వచ్చాము. इस तरह हम यहाँ वहाँ घूमते थे. ఇక్కడికి వచ్చి ఓన్లీ 7 సంవత్సరాలు और इस जगह पे जो आए हैं वहाँ पर केवल 7 साल हुए हैं. ఇంచుమించు 40 సంవత్సరాల వయసు సంఘానికి. करीब जो है 39-40 वर्ष है मंडली का. దేవుడు ఇలా పోషించడానికి కారణం ఏంటంటే प्रभु इस तरह पालन पोषण करने का कारण क्या है? దేవుడు గొప్ప కృప కలవాడు. प्रभु बहुत ही दयालु है. దీని వెనక, इसके पीछे, ఈ స్కూల్ వెనక स्कूल के पीछे నా వాలీబాల్ కోర్ట్. मेरा वॉलीबॉल कोर्ट था. అంటే మీకు అర్థం కాకపోవచ్చు, शायद आपको नहीं समझेगा. తర్వాత అడ్డం ఉన్న ఆ బిల్డింగ్ తర్వాత उस बिल्डिंग के उस तरफ నాకు బ్యాడ్మింటన్ కోర్ట్. मेरा बैडमिंटन कोर्ट 1961లో ఇక్కడ అడుగు పెట్టాను. 1961 में यहाँ पर मैं कदम रखा. కానీ తర్వాత उसके बाद నేను రక్షించబడిన తర్వాత వరకు ఇక్కడ వచ్చేవాడిని కాదు. और उद्धार पाने के बाद तक मैं नहीं आया. ఇక్కడ మా వాళ్ళు చాలా మంది ఉండేవారు. यहाँ पर हमारे रिश्तेदार गांव वाले बहुत थे. మా ఊరు వాళ్ళు పేకాట ఆడుతుంటే हमारे गांव वाले जब वो पत्ते खेल रहे थे 30-40 మంది అలా కూర్చునేవారు. 30-40 लोग ऐसे घेर कर बैठते थे. నేను యవనస్తులతో అక్కడ వాలీబాల్ ఆడుతుండేవాడిని. हम जवान लोग मिलकर हम वॉलीबॉल खेलते थे. ఎక్కడెక్కడి నుంచి వచ్చారు మాతో ఆడడం కోసం. कहाँ से आते पता नहीं था. ఎందుకని విషయం చెప్తున్నారంటే मैं क्यों बता रहा हूँ ये बात? ఇక్కడ అడుగు పెట్టాను కాబట్టి यहाँ पर मैंने कदम रखा ఇక్కడ इसलिए. సంఘం కావాలని చెప్పేసి कलिशा चाहिए इस बात को कहने पर అక్కడ సంఘం ఆరంభించినప్పుడు कलिशा जब आरंभ किया, సహోదరుడు అంతోని, बाय अंतोनी, సహోదరుడు జర్మయ్య, बाय जर्मिया, సహోదరుడు
కన్నడ అబ్బాయి ఒక ఆయన ఉండేవాడు. एक कर्नाटक का एक लड़का था మేము ఇక్కడికి వచ్చి ఆరాధన చేసి చూసుకుని వెళ్ళేవాళ్ళం. और यहाँ पर आते थे, आराधना करके हम जाते थे. అయితే కాలవశాత్తు దేవుడు మనకి సహకరించి సత్యానందం సంఘంలో పట్టబడిన తర్వాత और समय के अनुसार यहाँ पर प्रभु ने हमें सहायता किया. सत्यनारायण सेवा के लिए समर्पण करने के बाद ఆయన ఒక భుజం వడ్డాడు. मुझे मेरा एक कंधा दिया. ఇక్కడ ఉండే ప్రజలు यहाँ के जो लोग हैं మా ప్రాంతం వాళ్ళు हमारे गांव के लोग हैं, చాలా హార్డ్ అయిన మనుషులు వాళ్ళు. बहुत ही कठिन लोग हैं लोग. ఒక దినం మమ్మల్ని నిలబెట్టారు అక్కడ. एक दिन हमें खड़ा कर दिया उन्होंने. ఈ అమ్మ ఈ అమ్మ ये माँ మల్లేశ్వరమ్మ मल्लेश्वरम ఆవిడ आंटी है. కోపం ఎక్కువ. उनको गुस्सा बहुत है. ఏం చేస్తుందంటే ఒక ఆయన డ్యాన్స్ వేస్తుంటే एक व्यक्ति डांस कर रहा था. నీకు బుద్ధి లేదా, क्या तुमको నువ్వు दिमाग नहीं है? నువ్వు రక్షించబడ్డావు కదా तुम उद्धार पाए हो. అని చెప్పి చెయ్యల పట్టుకుని వెళ్ళింది. उसको ऐसा हाथ दिखाया. వాళ్ళ అన్నదమ్ములు చూశారు. उसके भाई लोग ने देखा. ఈ ఈ లేడీ మా అన్నను కొట్టేసింది అన్నారు. उन्होंने बोला कि ये जो लेडी है, ये जो स्त्री है, मेरे भाई को मारा. ఇక్కడ మా వాళ్ళు విశాలాంధ్ర వాళ్ళు చాలా మంది ఉన్నారు. और हमारे गांव वाले बहुत लोग हैं. మమ్మల్ని తగు పిలిచారు. ऐसा हमें पंचायत के लिए बुलाया. రాజేష్ నేను అమ్మ వచ్చాము. भाई राजेश और मैं और अम्मा आए. అప్పుడు వాళ్ళు కన్విన్స్ చేయడానికి ఎంతో उनको కష్టమైంది. समझाने के लिए बहुत मुश्किल हुआ. అప్పుడు అందులో వాళ్ళు మమ్మల్ని ఇక్కడ రానడానికి వీల్లేదు, ఇక్కడ మీరు నిలబడడానికి వీల్లేదు అన్నారు. और उन्होंने आखिरी में ऐसा फैसला किया आना नहीं है और यहाँ पे बिल्कुल कोई सेवा नहीं करना है. అప్పుడు నాకు తెలిసిన ఒక బ్రదర్ అన్నాడు, हमारा जानकारी का एक व्यक्ति ने बोला ఆయన వస్తున్నాడు, वो आ रहा है, ఎవరి దగ్గర డబ్బులు అడగడం లేదు, किसी से पैसा नहीं मांगता है, వాళ్ళు పని చేసి వెళ్ళిపోతున్నారు, वो काम करके चले जाते हैं, ఎవరు డబ్బులు ఇవ్వడం లేదు. कोई पैसा भी नहीं देता है. ఒకవేళ ఆయన రాకుండా పోతే अगर वो नहीं आता ఇక్కడ మరి ఎవరు చూస్తారు कौन देखेगा? అని వాళ్ళు ఆలోచన చేసుకుని वो लोग आपस में सोच विचार किए, అప్పుడు పశ్చాత్తాపంతో అన్నారు, पश्चाताप के साथ कहा మీరు ఎప్పుడైనా రండి వెళ్ళండి అని చెప్పి. कभी भी आ सकते हो, जा सकते हो. ఆ రంగం ఇక్కడ పరిచర్య ఆరంభించాం. इस तरह यहाँ पर सेवा आरंभ किया है. సో దేవుడు తన ఆత్మలు ఇచ్చే కొద్దీ और जैसा प्रभु ने आत्मा देते गया, చాలా కష్టాలు పడ్డాం. बहुत ही हम क्लेश से गुजरे हैं. అక్కడ పోవాలో ఆరాధన ముగించడం, और पौवा में आराधना खत्म करते ही భోజనం చేస్తామో చేయమో తెలీదు. भोजन करेंगे कि नहीं करेंगे मालूम नहीं. ఇక్కడికి 5 గంటలు ఇక్కడ ఆరాధన కొనడం. शाम को 5 बजे आराधना के लिए इकट्ठा होते थे. మేము మాత్రమే కాదు, हम ही नहीं, మాతో సండే స్కూల్ టీచర్స్ రావాలి. हमारे साथ में संडे स्कूल टीचर्स भी आते थे. ఆ దినాన్ని మనం సహకరించినటువంటి వాళ్ళు उन दिनों में हमारी सहायता करने वाले लोग, బేబీ ఒకటి, బేబీ बेबी, తర్వాత గ్లోరీ, ग्लोरी, తర్వాత సంగీత, हाँ, సంగీత, संगीता, పద్మ, पद्मा, వీళ్ళందరూ సండే స్కూల్ టీచర్స్. ये सब संडे स्कूल टीचर्स थे उस समय. ఈ రంగం సంఘం ఎస్టాబ్లిష్ इस तरह मंडली का स्थापना हुई. సంఘము అభివృద్ధి అవుతున్న సమయాల్లో जैसे जैसा मंडली बढ़ती गई, శత్రు మన మీద దాడి చేస్తూ వస్తున్నాడు. शत्रु हम पर हमला करते गया. అది 30 లక్షలు పెట్టుకున్నాం ఆ స్థలాన్ని. 30 लाख से उस जगह को खरीदा. సో అది కొన్న తర్వాత खरीदने के बाद మనం పర్వాలేదు, ఒక స్థిరమైనటువంటి స్థలం ఉంది అని చెప్పి हमने समझा कि अच्छा है, ठीक है, अच्छा जगह है. సో దానికి ఇప్పుడు జరిగింది ఏంటంటే अभी उसको क्या हुआ, ఆ స్థలం మున్సిపల్ వాళ్ళు బిల్డర్కి ఇవ్వడం జరిగింది. और वो जो जगह है, जो म्यूनसिपालिटी बीएमसी के लोग जो है बिल्डर को दिया है. మీకు ఎక్కడో స్థలం ఇస్తాం, దూరంగా వెళ్ళండి అన్నారు. और हम दूसरी जगह पे जगह देंगे, हम दूर चले जाओ. ఎక్కడికి వెళ్తే సంఘాన్ని ఎక్కడ తీసుకెళ్తాం? अगर हम जाएंगे तो मंडली को कहाँ ले जाएंगे? ఇద్దరు భార్య భర్తలు కానీ, 2 पति पत्नी, ఒక కుటుంబం కానీ, एक परिवार, ఏ స్థలంలో వాళ్ళకి నివాసం ఇచ్చినా వెళ్ళిపోవచ్చు. और एक परिवार के लिए कहीं भी अगर घर देते तो चले जा सकते हैं. కానీ సంఘాన్ని ఎట్లా తీసుకుని వెళ్తాం? कलिशा को कैसे ले जाएंगे? అది చాలా కష్టం అని చెప్పేసి ఆలోచన చేస్తూ వస్తాం. और ये थोड़ा मुश्किल है, ऐसे समझ रहे थे. లక్కీగా మనకి ఏ స్కూల్ ఇది, రేనా ఇంటర్నేషనల్ స్కూల్, रायन इंटर स्कूल में వాళ్ళు మనకు అవకాశం ఇచ్చారు. वहाँ पर हमें मौका दिया है. సో ఆరంభం ఇక్కడే. आरंभ तो यहीं पर हुआ. ఇది इन्फेंट जीसस स्कूल, ఇన్ఫాంట్ జిఎస్ స్కూల్. इन्फेंट जीसस स्कूल. వాళ్ళు ఎంతో మమ్మల్ని దయగలిగి ఆదరించేవారు. और बहुत ही दया से हमें तसल्ली देते थे. కొన్ని దినాల తర్వాత మనకి ఇక్కడ అవకాశం और कुछ ఇవ్వాలి. दिनों के बाद उन्होंने मौका नहीं दिया. తిరిగి మనకి ఈ అవకాశం ఇవ్వడం చాలా గొప్ప విషయం. फिर से इस तरह मौका देना बहुत बड़ी बात है ये. ఇప్పుడు మన ఆ స్పాట్ మనం మందిర స్థలం చూసినట్లయితే अगर अभी वो मंदिर का पुराना मंदिर का जगह अगर देखेंगे, చుట్టూ తవ్వేశారు, पूरी तरह चारों से खोद दिया है. మనల్ని తవ్వకుండా ఆఫ్ చేశారు. अभी हमारा जो मंदिर का जगह है वो खोदा नहीं है अभी तक. మనల్ని కూడా తవ్వేద్దరు, हमें भी खोद डालेंगे. కానీ కోర్టులో ఉన్న కారణాన్ని బట్టి अभी कोर्ट में होने के कारण से అది మనకి చెల్లించాలని చెల్లించి जो देना है हमें देकर మనల్ని బయటికి పంపించేస్తారు. हमें वो बाहर कर देंगे. ఇప్పుడు పక్షిరాజు గూడుని రేపినట్లుగా जैसा कि उकाव अपने घोंसले को हिलाती है, దాని పిల్లలు కింద పడిపోతున్నప్పుడు जब बच्चे नीचे गिरते हैं, పక్షి ఏం చేస్తుందంటే वो उकाव क्या करती है, అతి చాకచక్యంతో बहुत ही चालाकी के साथ తన కిందకి వెళ్ళి बहुत ही नीचे जाकर ఇక్కడ ఒక పిల్లని ఎక్కించి ఉంటుంది,
और यहाँ से एक बच्चे को उठा लेती है మరో చోట పిల్లని ఎక్కించి और ఉంటుంది. दूसरे पंखों पे दूसरे बच्चे को उठा लेती రెండింటిని తీసుకెళ్లి తిరిగి గూళ్ళో పెడుతుంది. है, फिर दोनों बच्चों को उठाकर वापस घोंसले में रखती है। కారణం ఏంటంటే कारण क्या है कि వాటికి ఇంకా ఏకలు రాలేదు, अभी तक उसको पंख नहीं आए हैं, అవి పూర్తిగా ఎగరలేవు. अभी वो उड़ नहीं सकते हैं। అంటే దాని పక్షి తల్లి యొక్క ఉద్దేశం ఏంటంటే उसका माँ का विचार ये है कि నా బిడ్డలు త్వరగా ఎదగాలి, मेरे बच्चे बढ़ना है। గూడు రేపుతుందండి. जब वो घोंसले को हिलाती है, ఇప్పుడు మనకు కూడా జరిగేది అది. हमें भी ऐसा ही हो रहा है, మనం స్థిరపడి బలపడడం కొరకు हम स्थिर और बलवंत होने के लिए। దేవుడు మనల్ని ఇలాంటి ఒక సమస్య తీసుకొచ్చినాడు. और इस तरह प्रभु एक समस्या को लेकर आया। మరి ఇప్పుడు ఆరాధనలో మనం చూస్తూ వచ్చిన आराधना में जैसा हमने देखा, ఆయన నా దేవుడు, वो मेरा ఆయన परमेश्वर, శక్తిమంతుడు, सामर्थ्य परमेश्वर, ఏమైనా చేయగలగాడు. कुछ भी कर सकता है, కాబట్టి మనం భయపడని అవసరం లేదు. हम डरने की जरूरत नहीं है। ఒకప్పుడు ఒంటరిగా ప్రార్థన చేసేవాడు, एक समय अकेला प्रार्थना करते ఇప్పుడు थे, ఎంతమంది ఉన్నాం కదా, अब इतने लोग हैं हम लोग। ఎంతమంది ప్రార్థన చేస్తే इतने लोग प्रार्थना करने से దేవుడు ఎందుకు ఇవ్వడు? प्रभु क्यों नहीं करेगा? గొప్ప ఉద్దేశం దేవునికి ఉంది. बड़े उद्देश्य प्रभु हमारे लिए रखा దానికి है। కారణం ఏంటంటే इसका कारण क्या है? ఇక్కడ 7 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఇక్కడ నుంచి మనం లేపినాడు. और यहाँ पर 7 साल पुराने को यहाँ से उठाया, ఐఐటి పవాయిలో ఉంటుండగా और IIT पव में रहते समय ఒక ఎమ్మెల్యే మాకు ఒక స్థలం ఇచ్చాడు. और एक MLA हमारे लिए एक जगह दिया। సరిగా 7 సంవత్సరాలు పూర్తయినప్పటికీ बराबर 7 साल पूरा होने के बाद కింద ఓ స్థలం ఉంది అంటే नीचे जगह है कहने पर వీళ్ళ మమ్మీ ఉంది, उनकी- సిస్టర్ వాగ్మారే, सिस्टर मम्मी सिस्टर वाघमारे वहाँ पर है, ఆ మంది ఇక్కడ కట్టుకోండి అని. यहाँ पर बनाने के लिए कहा। అక్కడ వెళ్ళాం. हम वहाँ पर गए, అక్కడ వెళ్ళడానికి जाने के बाद హోల్ నైట్ ప్రేయర్ చేసాము, पूरी रात की प्रार्थना की, చైన్ ప్రేయర్ చేసాము. चेन प्रेयर की, నిర్గమకాండం 14 అధ్యాయము 14-15 వచనాల ద్వారా మాట్లాడాడు. निर्गुण की किताब 14 अध्याय 14-15 वचन के अनुसार बातें किया। అక్కడ వెళ్ళాము. हम गए, దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, प्रभु आशीष करते गया, దేవుడు నడిపిస్తున్నాడు. प्रभु चलाते गया। కాబట్టి దేవుడు చేసిన కార్యాలు और प्रभु के काम जो है మనం మర్చిపోవడం కాదు. हमें भूलना नहीं है। నేనైతే నన్ను రాయమన్నారు, నేను రాయడానికి నాకు శక్తి లేదు. और मुझे आने के लिए कहा, आने की सामर्थ्य भी नहीं थी। కానీ ఇది మనం రాస్తే చదివేవాళ్ళు లేరు, రాస్తే చదివేవాళ్ళు లేరు. अगर मैं लिखूं तो उसके पढ़ने वाला कोई नहीं है, ఎక్కువసేపు మాట్లాడితే మీరు కూడా ఉండరు ఇక్కడ. और मैं ज्यादा बोलूं तो आप यहाँ पर नहीं रुकेंगे। కాబట్టి వాస్తవాలు మాత్రం శాశ్వతంగా ఉంటాయి. और लेकिन सच्चाई तो सनातन का है। మన ప్రభు గొప్పవాడు, प्रभु हमारा महान है, మనల్ని సంఘంగా సమకూర్చాడు. और कलिशा ने इकट्ठा किया है। సంఘం గొప్ప ఉద్యమంతో నడుస్తున్నప్పుడు और कलिशा जिस तरह प्रेरणा के साथ चलते समय శత్రువు ఎట్లా దాడి చేసినా కూడా शत्रु कैसा हमला करने पर भी మనం శక్తివంతంగా ఉండడానికి हम सामर्थ्य बनने के लिए మన దేవుడు మనకు సహాయపడనుగా. हमारा परमेश्वर हमारी सहायता करे। సత్యానంద వచ్చి वह सत्यानंद माकर వారాంత కొడుకుల గురించి చెప్తాడు. और हफ्ते भर की सूचनाएं बताएंगे। क्लास को సత్యానందం सत्यानंद बदर, తర్వాత మన అన్నగారు నాగేశ్వర గారు हमारा भाई नागेश्वर राव जो है ప్రార్థన చేస్తారు, प्रार्थना करेंगे, బెనడిక్షన్ ఇస్తారు. उसके बाद आशीर्वाद की प्रार्थना होगा। వారాంత కొడుకుల విషయంలో మాట్లాడదు, చెప్పండి. ప్రభు నామను బట్టి మీ అందరికీ ఎంతో కృతజ్ఞత చెల్లిస్తున్నాం. प्रभु के नाम से हम सभी को बहुत ही आभारी मानते हैं, చాలా దూరం నుంచి ఎంతో ప్రయాసంతో వచ్చినారు. और बहुत दूर से बहुत परिश्रम के साथ आप आए हैं। అక్కడ మందిర పరిస్థితి కూడా మీరు చూసినారు. वहाँ पर मंदिर की हालत भी आपने देखा। ముఖ్యంగా మీటింగ్ కంటే మందిర పరిస్థితి చూడటానికి మిమ్మల్ని ముఖ్యంగా यहाँ రప్పించారు. पर इस सभा से बढ़कर जो मंदिर की हालत है वो देखने के लिए आपको यहाँ पर बुलाए हैं। మీరు చూస్తే ఇంకెక్కువ ప్రార్థన చేస్తారు. अगर आप देखेंगे तो ज्यादा प्रार्थना करेंगे। ఇక్కడ బుధవారము मंडली की प्रार्थना, బుధవారం ఉపవాస ప్రార్థన ఉంటుంది. वो बुधवार के दिन उपवास की प्रार्थना होती है, తర్వాత శుక్రవారము సిస్టమ్ సంఘ ప్రార్థన और ఉంటుంది. शुक्रवार के दिन मंडली की प्रार्थना होती है। అంటే నెలకి రెండు వారాలు సిస్టమ్ మీటింగ్, 2 వారాలు ఉపవాస ప్రార్థన. और जैसे कि महीने में 2 बार बहनों की सभा, 2 बार मंडली की प्रार्थना, ఆదివారం ఆరాధన ఉంటుంది. और इतवार के दिन आराधना होती है। దాని కొరకు ఇంకా భారంకి వెళ్ళి ప్రార్థన इसके చేయండి. लिए आप बोझ के साथ प्रार्थना करें। మీటింగ్ అనంతరము और जैसे ही मीटिंग खत्म होता है, అక్కడ మీకు భోజనం आप సిద్ధపరచబడింది. सभी के लिए प्रेम भोजन का आयोजन किया అసలు गया ఇంత है। పెద్ద మీటింగ్ చేయలేటానికి నేను భయపడినా. और इतना बड़ा सभा रखने के लिए मैं डर गया, ఎందుకంటే क्योंकि ఇప్పుడు మందిరానికి వెళ్తే మీకే తెలుస్తుంది. अगर आप उस पुराने मंदिर के पास जाओगे तो आपको ही मालूम पड़ेगा, స్థలమే అక్కడ నిలబడితే కూడా స్థలం खड़े లేదు. होने के लिए भी जगह नहीं है वहाँ पर। అయినప్పుడు దేవుడు ధైర్యం ఇచ్చినాడు. फिर भी प्रभु ने याव दिया, ప్రార్థన చేసుకున్నాను. प्रार्थना किया। వీరి ప్రిన్సిపాల్ కూడా నాకు అంత పరిచయం కాదు. ये प्रिंसिपल को भी ज्यादा मैं जानता नहीं हूँ, వారు కూడా నన్ను ఎప్పుడు ఎరగరు. वो भी मुझे नहीं जानते हैं। ప్రార్థన చేసుకున్నాను, प्रार्थना किया, లెటర్ ఇచ్చినాను. लेटर दिया, ఇట్లా నాకు పర్మిషన్ కావాలని मुझे చెప్పి परमिशन चाहिए ऐसा मैंने कहा। ఒక్క అరగంటలో ఫోన్ చేసి మీరు తీసుకోండి అని చెప్పాను. आधा घंटे में उन्होंने फोन किया और कहा कि ले सकते हो। అంటే దేవుడు ఎంత గొప్పవాడు తెలియజేస్తున్నాడు. परमेश्वर कितना महान है इस बात को प्रभु बता रहा है। మన విశ్వాసం ఎంతో
ముందుకు వెళ్ళగానే వెనక్కి వెళ్ళకూడదు. और हमारा विश्वास आगे बढ़ना है लेकिन पीछे नहीं जाना है. తర్వాత ఇప్పుడు అయిన తర్వాత ప్రార్థన అయిన తర్వాత जैसा प्रार्थना के बाद మనం మందిరం దగ్గరికి వెళ్తాము. मंदिर में जाएंगे. అక్కడ అందరూ ఒక్కసారి వెళ్తే స్థలం లేదు. सब लोग एक साथ जाएंगे तो जगह नहीं होगा. ముఖ్యంగా దూరం నుంచి వచ్చినటువంటి వారు ముందు భోజనం చేసి అక్కడ వెళ్తారు. और खास करके जो पहले जो दूर से आए हैं वो लोग भोजन करेंगे, बाद उसके बाद वहां पर जाएंगे. తర్వాత మలాడు తర్వాత అప్పాపడ వాళ్ళు మాత్రం ఇక్కడే ఉంటారు. और बाद में मलाड के और अप्पापड़ के लोग यहीं पर रहेंगे. తర్వాత అక్కడ సిస్టర్స్ లోపల కూర్చుంటారు మందిరంలో. और वहां पर बहनें अंदर बैठेंगे. తర్వాత బ్రదర్స్ బయట ఉంటారు. और भाई लोग बाहर रहेंगे. నిలబడే తినాలి. और खड़े होकर ही खाना पड़ेगा. చాలా కష్టమైన పరిస్థితి. थोड़ा सा मुश्किल होगा. అయితే ప్రభు మనకు బలం ఇస్తాడు. लेकिन प्रभु हमें सामर्थ्य देगा. కనుక దాని విషయంలో వాళ్ళు మాతో కొంచెం కొనసాగించండి. आप हमारी सहायता సహాయపడండి. हमारी सहायता करें. కానీ మీరు తొందరగా ఏదో కంగారుగా కొద్దిగా భోజనం చేసి వెళ్ళకంటే కడుపు నిండా తినాలండి. और जल्दी में और जगह कम होने के कारण से कम मत खाइए, पेट भर कर खाकर जाइए. ఎందుకంటే మన ట్రైన్ ఏమీ వెళ్ళిపోదు. क्योंकि हमारा ट्रेन जाने वाला नहीं है. కనుక నెమ్మదిగా మీరు తిని వెళ్ళండి. बहुत ही आसानी के साथ सावधानी के साथ खाकर जाइए. అంకుల్ చెప్తూ వచ్చినాడు. जैसा अंकल ने कहा ఇక్కడ మందిరం ఎట్లా స్టార్ట్ అయింది. यहाँ पर सेवा कैसे आरंभ हुआ. అంకుల్ యొక్క ప్రయాసము దేవుడు వ్యర్థం చేయలేదు. और अंकल का परिश्रम को प्रभु ने व्यर्थ नहीं किया. వారితో పాటు కొంతమందిని ఏర్పరచుకున్నాడు. और उनके साथ प्रभु ने कुछ लोगों को चुन लिया. మన నాగేశ్వరరావు గారు కూడా రేపు బయలుదేరి మరలా ఊరు వెళ్ళిపోతున్నారు. और नागेश्वरराव भी कल उनके गांव वापस जा रहे हैं. సహోదరు నాగేశ్వరరావు గారు ప్రార్థన और చేయండి. भाई नागेश्वरराव के लिए उनकी सेवा के लिए प्रार्थना करें. ఇక్కడ అయిపోయిన తర్వాత यहाँ पर खत्म होने के बाद చించోల్లో ఉన్న సిస్టర్స్ और चिंचोली के बहन लोग जो है చటాలను తీస్తారు. चटाई को निकालेंगे, పక్కన పెడతారు. बाजू में रखेंगे. అరే సిస్టర్ ఏంటంటే అనుకోకూడదు. आप बोलेंगे सिस्टर होगी क्यों? తర్వాత విషయం చెప్తాను. बाद में मैं बताऊंगा. జాడు కొట్టాలి. झाड़ू भी मारना है, వాళ్ళకి సాఫ్ చేసేవాలి. साफ सफाई करना है. ఇంకా రెండు పనులు మీరే చేసేయండి. दोनों काम आप ही को करना है. కనుక యవనస్తులు అక్కడికి వెళ్ళి సహాయం పడతారు. जवान लोग जो है वहां जाकर सहायता करेंगे, ప్రార్థన చేయండి. प्रार्थना करेंगे. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా తండ్రి, వందనములు స్తోత్రములు. మంచి దేవుడివి, గొప్ప దేవుడు. ఏ మానవుడు నశించి నరకానికి వెళ్ళటం మీకు ఇష్టం లేదు తండ్రి. ఎక్కడో రాజమండ్రి నుంచి ఈ ప్రాంతాలకు తీసుకొచ్చినారు దేవా. దెబ్బలు తిన్నారు, సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఎంత గొప్ప దేవుడు నాయన. నీ పాదములకు వందనాలు. నీ దాసుడికి మంచి ఆరోగ్యాన్ని గ్రహించండి. బిడ్డలను దీవించి ఆశ్రయం, సహకారులుగా ఉన్న బిడ్డలను దీవించండి. ఆశ్రయం ఇక్కడున్న సంఘాలు ప్రతి ఒక్క సంఘాన్ని దీవించండి, అభివృద్ధిపరచండి, కాపాడండి, పోషించండి, సహాయం చేయండి. రేగిళ్ళు మాతండి కొన్ని కిరాయి ఇళ్లలో ఉంటున్నారు దేవా. మీరే సొంత సమయంలో నీ సొంత స్థలాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకంగా బేతేలు ప్రార్థనా మందిరం కొరకే వందనాలు, స్తోత్రాలు. సత్యానందం కొరకు, అన్న కొరకే, అక్క కొరకే, కుమారుల కొరకే వందనాలు. అమూల్యమైన పరిశుద్ధుల కొరకే హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు. మందిర పరిస్థితులన్నీ ఎరిగిన దేవుడివి, సహాయము చేయమనైనా. ఈ భూమి మీది ఆకాశం మీది సృష్టికర్తవే. మీరు ఎక్కడైనా ఏదైనా చేయగలరు. నీ కృపలో భద్రపరిచి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఆరాధించటానికి స్థలం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము. దేవా కనికరం చూపించండి, ప్రార్థన ఆలకించండి. వచ్చిన ప్రియులందరినీ పేరు పేరున దీవించండి. నిమెండైన దీవెనల ఆశీర్వాదాలు దయచండి. మొత్తం హిస్టరీ చెప్పినాడు అన్న దేవా. ఎంత పరిచర్య, ఎంత ప్రయాస. మేము ఇప్పుడు అనేకమైన ఇవి అనుకూలమైన సమయాల్లో కూడా పరిచర్య చేయలేకపోతున్నాం. దయతో మనం మన్నించి మాత్రండి, సహాయం చేయండి. వందనములు స్తోత్రము చెల్లించుకుంటూ వచ్చే పిల్లలందరినీ పేరు పేరున ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని, ముందున్న సమయం కూడా భోజన సావాసం కూడా మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉంటకు సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. Now unto him who is able to keep you stumbling and present you faultless before the presence of his glory, exceeding joy to God our Savior. His alone wise be glory, majesty, dominion, forever and ever. Amen. जैसे सालों साल गुजरे जाते हैं हे सच्चे ईश्वर, जैसे सालों साल गुजरे जाते हैं हे सच्चे ईश्वर,
अनमोल है तेरे काम जो, अनमोल है तेरे काम जो, प्रगट कर तू हम में, प्रगट कर तू हम में। प्रभु जी तेरे काम को पूरा तो कर दे हम में, पूरा तो कर दे हम में। पवित्र ईश्वर तेरी प्रजा है हम इस जगत में, प्रजा है हम इस जगत में। प्रभु जी तेरे काम को। सबको प्रेम विन तैयार है, खाकर जाइए, बगैर खाने से कोई मत जाओ ना। थैंक यू फॉर योर कमिंग।